సాయిరామ్ సార్, సుధాకర్ గారు. సాయిరామ్ అండి. సార్ నేను స్టార్ట్ చేయొచ్చు కదా? ఎస్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి వచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ ఒక చిన్న గీతాధ్యాన శ్లోకంతో మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః జానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం అవిదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం 13వ పర్వం అనుశాసనిక పర్వములో కొన్ని ధర్మ సూక్ష్మాల మీద మనం అధ్యయనం చేద్దాం. ఈ అనుశాసనిక పర్వములో భీష్ముడు యుధిష్ఠిరునికి చేసిన అంతిమ సందేశం అన్నమాట ఇది. అనుశాసనిక అంటే శాసనములు అంటే ఆ పాటించాలి, ఇంకా వాటిని విధిగా పాటించాల్సిందేనమాట. లేదు ఉపదేశాలు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ మొత్తం అనుశాసనిక పర్వములు మనకు వచ్చేది ఏంటంటే ధర్మార్థ విషయాలకు సంబంధించిన నియమాలు, వాటి గురించి ఒక అంతర్దృష్టి మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఈ అనుశాసనిక పర్వంలో కొన్ని విషయాలు మనము మెయిన్ టాపిక్లకు వెళ్లే ముందు మనం కొన్ని తెలుసుకోవాలి. ప్రపంచంలో కానీ మన జీవితంలో కానీ అసంభవాలంటూ ఏమీ ఉండవు, అనివార్యాలే ఉంటాయి అన్నమాట. అంటే ఏది జరిగినా అది జరగవలసిందే జరిగింది. కాబట్టి జరిగింది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే స్వీకరించాల్సిందే. జరిగింది మనకి ఇష్టం ఉంటే ఇష్టం లేకపోయినా ఆ రెండు కూడా మన రాగద్వేషాలకు సంబంధించిన విషయాలే తప్ప ఏది జరిగినా అది జరగవలసినదే జరిగింది, అది అనివార్యము అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కార్యకారణ సంబంధం అనే పదం మీరు వినే ఉంటారు. కార్యకారణ సంబంధం, ఏ కార్యము జరిగినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము కూడా మనకు జరగదు. కానీ కొన్ని కారణాలు మనకు తెలియకపోవచ్చు. అంత మాత్రాన అదేదో అనుకోకుండా జరిగిపోయింది, అసంభవం జరిగిపోయింది అనుకోవడానికి మనం లేదు అక్కడ. తర్వాత మనిషి జన్మ పుట్టుక కూడా కారణాలు ఉంటాయి. ఎలాగంటే కారణం లేకుండా జీవి పుట్టుక సాధ్యం కాదు. మనం ఏ ప్రదేశంలో పుట్టాలి, ఏ కాలంలో జన్మించాలి, ఏ తల్లిదండ్రులకు బిడ్డలం కావాలి, మన దేహ నిర్మాణము, అందాలు, ఆరోగ్యాలు, తన ప్రతిభలు, వీటి అన్నిటి వెనకాల చక్కని కారణాలు ఉన్నాయి. అయితే మనకి ఐశ్వర్యం ఆనందాన్ని ఇస్తుంది, దారిద్ర్యం దుఃఖాన్ని ఇస్తుంది. అంటే ఐశ్వర్యం ఎందుకు వచ్చింది మనకి? దాని వెనకాల మన సత్కర్మల ఫలితాలు ఉన్నాయి. దారిద్ర్యము దుఃఖం ఎందుకు వచ్చింది? దాని వెనకాల కారణం ఏంటంటే మన దుష్కర్మల ఫలితాల వల్ల మనము దుఃఖాలు అనుభవిస్తున్నాం, సత్కర్మల ఫలితాల వల్ల మనం సుఖాలు అనుభవిస్తున్నామని మనం తెలుసుకోవాలి. అయితే కర్మలు 3 రకాలు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి అని. మన అంతా ఇప్పుడు ప్రారబ్ధ కర్మలతోనే మనం జన్మ తీసుకున్నాం. మనం వెనకాల ఒక సంచి ఉందన్నమాట. ఆ సంచిలోంచి కొన్ని కర్మలు మనం అనుభవించడానికి జన్మ తీసుకున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆగామి కర్మలు అయితే మనము ఈ యొక్క దుఃఖ తీవ్రతను తట్టుకోలేనప్పుడు ఏమి జన్మ ఇచ్చావు భగవంతుడా, నా మీద కరుణ లేదా అని భగవంతుడిని మనము నిందారూపంగా మాట్లాడతాం. కానీ భగవంతుని పూర్తిగా నమ్ముకుని ఉంటే ఆ దుఃఖ తీవ్రతను మనం తట్టుకుని సునాయాసంగా దుఃఖాలను అనుభవించే, ఆ కష్టాలను అనుభవించే మనకి ఒక అవకాశాన్ని ఆయన
కలుగజేస్తారు. అయితే మన చేతిలో ఇంకొక విషయం కూడా ఉంది మనకి. ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే భవిష్యత్తులో మనం చేసే కర్మలు. ఇన్ని కర్మలు మనం అనుభవిస్తున్నప్పుడు ఆగామి కర్మల్లో ఇంకేంటంటే కర్మ ఫలాలు లేకుండా చేసుకునే అవకాశం మనకు ఉంది. కానీ మనం ఆగామి కర్మలను కూడా దుర్వినియోగం చేసుకుంటాం. అంటే రాబోయే కర్మలను మనము సత్కర్మలు చేయడం వల్ల ఈ కర్మల యొక్క బ్యాలెన్స్ నిల్వ తగ్గకపోయినా అది తరుగుతూ ఉంటుంది. కొత్త కర్మలు దానికి యాడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. మనకు భారతంలో ఒక మంచి శ్లోకం ఉంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్య ఫలాలు కావాలి. పుణ్యం నేచ్చంతి మానవ, పుణ్యం మనం చెయ్యం. కానీ నా పాప ఫలం ఇచ్చింది, పాప ఫలాలు మనకు వద్దు. కానీ పాపం కుర్వంతి యత్నతః, మనకు కావాలనే కొన్ని పాపాలు మనం చేస్తుంటాం. అది వాగ్దోషం అవ్వచ్చు, శారీరక దోషం అవ్వచ్చు, మానసిక దోషం అవ్వచ్చు. కానీ ఆగామిని మనం ఎప్పుడైతే శుభ్రపరుచుకున్నామో, ఆగామి కర్మలు ఎప్పుడైతే సత్కర్మలు చేశామో, మనకి వచ్చే జన్మ కొంచెం మంచి జన్మ రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు సాంఖ్యయోగంలో ఒక శ్లోకం వినుంటారు. సాంఖ్యయోగంలో 27వ శ్లోకం ఉంది. దాని యొక్క అంతరార్థం మనం తెలుసుకుంటున్నామో తెలుసుకోవట్లేదో తెలియదు, కానీ దాన్ని యాంత్రికంగా మనం వినేస్తుంటాం. దాని అర్థం మటుకు బాహ్యార్థాన్ని మనం తెలుసుకుని ముందుకు వెళుతుంటాం అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే న త్వం శోచితు మర్హసి. ఇది అయితే ఇక్కడ ఏముంటుంది? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయములో నువ్వు దుఃఖించడానికి అర్హత లేదు, నీకు దుఃఖించడం తగదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే సరి అయిన జ్ఞానం అనేది మన అన్ని సమస్యలకు కూడా అది ఒక రకమైన పరిష్కారాన్ని చూపిస్తుంది అనమాట. యక్ష ప్రశ్నలో కూడా ధర్మరాజుని అడుగుతాడు యక్షుడు, ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏది ధర్మజ అని అడిగితే, చుట్టుపక్కల అందరి మరణాలు చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడట మనిషి. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని యక్షుడితో చెప్తాడు. కాబట్టి మన రాకపోకలు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలమనే జ్ఞానం మన చేతిలో ఉండాలి. కాబట్టి అమ్మ పుట్టించింది, నా రాక అమ్మ చేతిలో ఉందని, లేదా నా పోక పైవాడి చేతుల్లో ఉందివి అనేవి చాలా స్థూల దృష్టిలో ఉన్న స్థూల దృష్టిలో ఉండే సత్యాలు అనమాట. అమ్మ చేతిలో మన రాక లేదు, పైవాడి చేతిలో మన పోక లేదు. అదంతా కూడా మన కర్మలకు అనుగుణంగా మనకి నడుస్తుంది కాబట్టి. కానీ సూక్ష్మ దృష్టిలో మట్టికి ఇవి స్థూల దృష్టిలో సత్యాలైనా సరే సూక్ష్మ దృష్టిలో మట్టికి అసత్యాలు అనమాట. ఎలాగంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు గిట్టక మానడు అని తెలుసుకుంటాం. కానీ అది గట్టిగా నమ్మితే మనిషి ఇన్ని అక్రమాలకు, దురాగతాలకు, అమానుష చర్యలు చేయగలడా? చేయలేడు. ఈ రెండవ కోణం ఏంటంటే, నేను ఎప్పుడో ఒకప్పుడు పోతాను, తప్పకుండా పోతాను, నా చేతిలో ఉన్న 4 క్షణాలే నావి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలి, ఈ అవకాశం నా చేతిలో ఎంతకాలం ఉంటుందో అని నమ్మిన వారు సత్కార్యాలు చేస్తారు. కాబట్టి తమ జన్మని సార్థకం చేసుకుంటారు. ఇంకా రెండవ భాగంకి వచ్చేటప్పటికి ధ్రువం జన్మ మృతస్యచ అంటే, ధ్రువం జన్మ మృతస్య అని పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. అంటే ఈ శ్లోకం అండి సామాన్యులకే తప్ప ఆత్మవిధులకు వర్తించదు. ఆత్మకు చావు పుట్టుక లేవని తెలుసుకున్న ఆత్మవిధులు వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఇది సామాన్య జనానికి అన్నమాట. ఇది అప్పుడు దీంట్లో ఏముంది? ధ్రువం జన్మ మృతస్య అంటే మనం అనుకున్నప్పుడు మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. కాబట్టి ఈ జనన మరణ చక్రం అంత సులువుగా ఆగిపోయేది కాదు, అది మనం తెలుసుకోవాలి. మళ్ళీ మనం పుడతాం, ఎక్కడ, ఏ రూపంలో, ఎలాంటి జన్మ అనే ప్రశ్నలు మనిషికి కలగాల్సిందే. అలాగే వాటికి జవాబులు కూడా వెతుక్కోవాలి. మరి ఆ జవాబులు ఈ జన్మలో ఇక్కడే ఇప్పుడే మన చేతుల్లో ఉన్నాయని తెలుసుకోవచ్చు కదా. మనం ఆగామి కర్మలన్నీ చక్కగా చేస్తే నెక్స్ట్ జన్మ ఎలాగో మనం పుడతాం. మనం ఈ కర్మఫలాలు మనం వెంటాడుతూనే ఉంటాయి, ఒక్కసారి క్షయము కావు. కాబట్టి మనం ఆగామి కర్మలు మన చేతులు ఉన్నాయి కాబట్టి మన సత్కర్మలు చేసుకుంటే చక్కగా
మనము మంచి ఇంట్లో పుట్టాలంటే, మంచి జన్మ రావాలి అంటే ఏం చేయాలో అందరికీ తెలుసు. కానీ ఆ తెలిసిన మార్గాన్ని నడవడమే మన కర్తవ్యము. ఇక రెండో వాక్యం ఏంటంటే, తస్మాద్ అపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, అనివార్యములైన ఈ విషయములందు నీవు శోకింపతగదు అని. ఇది అర్జును యొక్క వైరాగ్యానికి కూడా కారణం ఇదే. కాబట్టి పైన ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని చెప్పిందే తప్ప. కాబట్టి ఈ శ్లోకం ప్రకారంగా మనం ఏం చేస్తామంటే, ఆగామి కర్మలు చక్కగా చేస్తే మనం వచ్చే జన్మ కూడా మనంత మహానుభావులం కాదు. కాబట్టి ఒక్కసారి మనకు కర్మ ఫలాలు అనుభవించడం, జనన మరణ చక్రం నుంచి విడిపడే అంత ఇది కాదు. కాబట్టి మనం రాబోయే ఆగామి కర్మలు సక్రమంగా చేసుకుంటే వచ్చే జన్మ కూడా మనకి ఇదవుతుందన్నమాట, మంచిది వస్తుంది. కాబట్టి కర్మ సంచయము క్షయం పని సామాన్యులను గూర్చే ఈ శ్లోకం మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది ఆత్మ విధులకు కాదని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ మనకు తెలుసండి, 27వ శ్లోకం అలా ఉంటే 28వ శ్లోకం ఏం చెప్తుందంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్తి నిధనాన్యేవ తత్రకాం పరిదేవన. అంటే ముందు ఎలా ఉంటుందంటే, అవ్యక్తాదీని ముందు కనపడు, అవ్యక్తాదీని అవ్యక్తంలో ఉన్నది ఏం చేస్తుందంటే తల్లి అది వ్యక్తం అవుతుందండి. వ్యక్త మధ్య అంటే మధ్యలో మళ్ళీ దేహ రూపంలో కనపడుతుంది అనమాట. తర్వాత అవ్యక్త నిధనాన్యేవ అంటే మరణించిన తర్వాత ఈ దేహం కనపడుతుంది. అంటే ఒకసారి కనపడి, ఒకసారి కనపడక, ఒకసారి కనపడి మళ్ళీ కనపడక ఉన్న ఈ దేహం గురించి మనం సత్యము తెలుసుకొని బాధని తగ్గించుకోవాలి. ఇది ఉపోద్ఘాతం అనమాట దీనిలో. అయితే ధర్మరాజు అడుగుతాడు, తాత నాకు శాంతి కలగాలని అనేక విధములైన సమస్త ధర్మాలను కృపతో నాకు అనుగ్రహించావు, అయినా నా మనస్సుకు శాంతి లభించలేదు. ఇది స్టేట్మెంట్. ఇన్ని విన్నా తర్వాత కూడా నా మనస్సుకు శాంతి లభించలేదని ధర్మరాజు చెప్తే, అప్పుడు చెప్తాడు, నా వలన ఈ తాత, నా వలన యుద్ధంలో ఎందరో వీరులు, బంధువులు, సజ్జనులు, మిత్రులు మరణించారు. దానికి నేనే కారణమయ్యాను. అంతెందుకు నీ వధకు కూడా నేనే కారణం తాత. దుర్యోధనుడికి ఎంత చెప్పినా నాకు రాజ్యభాగం ఇవ్వలేదు. వాడు రాజ్యభాగం ఇచ్చి ఉంటే ఇంత మరణహోమం జరిగేది కాదు. నేను రాజ్యాన్ని దుర్యోధనుడికి విడిచిపెట్టి ఉన్నా ఈ దారుణం జరిగి ఉండేది కాదు. కాబట్టి మా ఇద్దరి వల్ల ఇదంతా జరిగింది. దుర్యోధనుడు లేకుండా పోయాడు, కానీ నేను ఉండి కూడా లేనివాడిగానే మిగిలిపోయాను అని బాధపడిపోతుంటాడు అనమాట. బాధపడితే అప్పుడు ఆయన చెప్తాడనమాట, భీష్ముడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ధర్మజ ఎంత ప్రవచించిన శ్రవణ ఫలాన్ని నువ్వు అందుకోలేకపోతున్నావు. ఎవరి మరణానికి ఎవరు కర్తలు, ఏవేవో ఊహించుకుని నీకు సంబంధం లేని వాటిని నీపై ఆరోపించుకుని దోషాలన్నీ నీవిగానే ఆపాదించుకుని ఆవేదన చెందుతున్నావు, ఆందోళన పడుతున్నావు నాయన. ఒక చక్కని ఇతిహాసాన్ని నీకు చెప్తాను విను అని చెప్పి ఆయన ఒక చక్కని ఇతిహాసాన్ని, ఎవరి మరణానికి ఎవరూ కారకులు కాదు, వాళ్ళ కర్మలే, వాళ్ళ జనన మరణాలకై వారు చూసుకున్న కర్మలే కారణాలు అని చెప్తూ ఒక చక్కని కథ భీష్మ పితామహుడు ధర్మజుడికి చెప్తాడనమాట. అంటే పూర్వం గౌతమి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణశీల ఆవిడ, ధర్మస్పృహ ఉన్న ఆవిడ. ఆమెకు ఒక్కడే కుమారుడు. ఒక రోజున ఏమవుతుందంటే, దురదృష్టవశాత్తు పాము కాటుకు కూరే ఆ కుర్రాడు మరణిస్తాడంట. మరణిస్తే కుమారు యొక్క మృతికి గౌతమి ఎంతగానో దుఃఖపడుతుంటే, ఆ ప్రదేశంలోనే అర్జునకుడు అనే ఒక కిరాతకుడు ఉంటాడు. వాడు కూడా స్పృహ కలవాడు, చక్కని గుణ సంపద కలవాడు అనమాట. వాడు దయామయుడు. అతనికి ఈ గౌతమి యొక్క బాధ చూసి చాలా బాధ కలిగి ఏం చేశాడంటే, ఆ పాముని ఎట్లయినా ఎతికి పట్టుకోవాలని ఆ సర్పాన్ని నానా బాధపడి వెతికి పట్టుకొని గౌతమి దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి అడుగుతాడనమాట, అమ్మా, నీ బిడ్డను చంపిన నికృష్ట సర్పాన్ని నేను తీసుకొచ్చాను, దీన్ని కర్రతో కొట్టి చంపమంటావా
లేకపోతే కత్తితో ఖండాలుగా నరికి చంపమంటావా అని గౌతమికి ఆవిడ దుఃఖ నివారణ కోసం ఆ ప్రయత్నం చేసి ఇలా మాట్లాడతారు. అప్పుడు అంటుంది, ఆ గౌతమి అనే తల్లి అంటుంది, అర్జునక తొందరపడకు నాయనా, ఆ సర్పాన్ని వధించక విడిచిపెట్టే అన్నది గౌతమి. అర్జునుడు ఆశ్చర్యపోతాడనమాట. ఏంటంటే అదేమిటమ్మా, నీ బిడ్డను చంపిన ఈ సర్పాన్ని ఎలా వదిలిపెడతాము? దీన్ని ఇలా వదిలిపెట్టామంటే ఇంకెంతో మందిని కరుస్తది, చంపేస్తుంది కాబట్టి దీన్ని నేను వదిలిపెట్టను అని అంటాడు. అప్పుడు ఆవిడ చక్కగా ఏం మాట చెప్తుందంటే, నాయనా, దైవవశమున జరిగే కార్యాలకు జీవులను, ప్రాణులను హింసించి సాధించేదేముంది? చూడు నాయనా, ఈ సర్పాన్ని వధించినంత మాత్రాన పోయిన నా కుమారుడు తిరిగి వస్తాడా అని ప్రశ్నిస్తుంది అర్జునకుడిని. పామును చంపగలవే కానీ నా బిడ్డను బ్రతికించగలవా అన్నది ధర్మస్వరూపిణైన గౌతమి. ఇక్కడ మరలి వీడంటాడు, అర్జునుడు అంటాడు, అమ్మ, దుష్టులను వధించడం దోషము కాదు, వీళ్ళను శిక్షించడం నేరము కాదు, వీళ్ళను హింసించే వారిని వధిస్తే లోకానికి మేలు జరుగుతుంది కదా, ప్రాణాలతో విడిచిపెడితే ఈ పాము మరిందరిని కరిచి చంపుతుంది కదా, కాబట్టి నేను మీతో అంగీకరించను అని నేను చంపుతాను అంటాడు. అప్పుడు సర్పము నోరు విప్పుతుంది అనమాట. నోరు విప్పి అంటుంది, ఓయి కిరాతక, నేను చెప్పేది కూడా కాస్త విను. అసలు నేను గౌతమి పుత్రుని మరణానికి నేను కారణమని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు అసలు ఆ పిల్లవాడికి నాకు శత్రుత్వం ఏమన్నా ఉందా? అతని విషయంలో నాకేమన్నా కామక్రోధాదులు ఎందుకుంటాయి? కాబట్టి నేను మృత్యుదేవత అధీనములో ఉండి నేను కాటు వేసానే గాని అందులో నా ప్రమేయము లేదు. అంటే సర్పం ఏమి చేసింది? మృత్యుదేవత ఆధీనములో ఉంది కాబట్టి మృత్యుదేవత ఆజ్ఞ మేరకు ఆ పుత్రుణ్ణి గౌతమి పుత్రుణ్ణి కరిచింది. అయితే కాలం తీలి బాలుడు మరణించాడు, అంతేగాని అయితే ఇంకొకటి కూడా లాజిక్ చూడండి ఎలా సర్పం మాట్లాడుతుందో. నేను ప్రాకుతూ వెడుతుంటే ఎన్నో ప్రాణులు నాకు పడ్డాయి, అన్నింటినీ నేను కరవలేదుగా అని అన్నది సర్పం. అప్పుడు ఈ అర్జునుడు అంటాడు, నీ నాలుకకు కరిచే లక్షణమే కాకుండా గొప్ప సంభాషణ చాతుర్యం కూడా ఉంది సర్పమా నీకు అని వీళ్ళిద్దరి దగ్గర అని నువ్వు మృత్యువుకి సహకారిగా ఉన్నావు కదా, అప్పుడు కూడా నువ్వు తప్పు చేసినట్లే లెక్క అని అంటాడు అన్నమాట. అప్పుడు వాడు అంటాడు, సర్పం అంటుంది, చాలా పొరపడుతున్నావు అర్జునక, నేను కరిచిన ఆయుర్దాయం ఉన్నవాడు మరణించడు. చూడు, ఆయుష్ తీరిన వాడు నేను కాకపోయినా మరొక జంతువు వలనైనా వాడు మరణిస్తాడు, తప్పదు. జనన మరణాలకు మనం కర్తలము కాదని సర్పం బోధిస్తుంది అనమాట వీడికి అని చెప్పి అంటుంది. యజ్ఞం జరుగుతుంది, యజ్ఞశాలలో ఋత్విజులు ఏం చేస్తారంటే, అంత లాజిక్ చూడండి, భారతంలో తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మాలు. యజ్ఞశాలలో ఋత్విజులు హవిస్సులను సమర్పించి హోమాలు చేస్తారు కదా, మరి యజ్ఞఫలము ఋత్విజులకు వస్తుందా అని క్వశ్చన్ వేసింది. ఎవరికి వెళ్తుంది యజ్ఞఫలము? యజ్ఞకర్తకి, యజమానికి వెళుతుంది అనమాట. లేక యజ్ఞకర్తకు వస్తుందా, ఋత్విజులకు వస్తుందా అని అడుగుతుంది. అని మృత్యుహోమములు మాలాంటి వాళ్ళు ఋత్విజుల వంటి వారే అని తెలుసుకో అని సర్పం పలికింది. ఈలోగా మృత్యుదేవత అక్కడ ప్రత్యక్షమై అంటుంది, సర్పమా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నీవు నిర్దోషివైపోయినట్లు దోషానంతా నా మీద నెట్లేస్తున్నావు. నేను కూడా యముడికి, కాలుడికి అధీనుడు. నేను కాలుని ఆజ్ఞ మేరకే నిన్ను ఆజ్ఞాపించాను, నా ఆజ్ఞ మేరకే నువ్వు గౌతమి పుత్రుడిని కాటు వేశావు, కాబట్టి ఇందులో ఎవరికీ సంబంధం లేదు. కాబట్టి నేను కూడా ఆ కుర్రవాడి మరణానికి నేను కారణభూతుణ్ణి కాదు అని వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కాలుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడికి యముడు ప్రత్యక్షమయ్యి, ఓయి అర్జునక కిరాతక, ఈ బాలుని మరణానికి నేను గాని, అంటే ఆయన యమధర్మరాజు గాని, మృత్యుదేవత గాని, సర్పం గాని ఎవ్వరు కారణం కాము. మనము గతములో ఈ పిల్లవాడు ఆచరించిన కర్మల యొక్క ఫలితమే నేడు అనుభవించాడు. జన్మ ఎలాగైతే కర్మఫలము, మృత్యువు కూడా కర్మఫలమే. ఎవరి కర్మల ఫలితాలను వారు అనుభవించక తప్పదు అని యముడు చెప్పాడు అన్నమాట. అప్పుడు గౌతమి, అది ఏంటవుతుందంటే, ఇది సరైన జ్ఞానం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఇక్కడ
గౌతమి మరలా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, కాలుడు చెప్పింది సత్యం అర్జునక, నాలాంటి స్త్రీలు పుత్రశోకాన్ని కలిగించే కర్మలను గత జన్మలో ఆచరించడం వల్లనే వారికి పుట్టిన బిడ్డల బాల్యంలో మరణించి తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తూ ఉంటారు అని గౌతమి సముచిత వచనాలను ఎప్పుడైతే పలికిందో ఆ కిరాతకుడు ఆ సర్పాన్ని వదిలిపెట్టేస్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనన మరణాలకి ఎక్కడ పుట్టాము, ఎలా మరణించాము, ఎక్కడ జన్మించాము, వీటన్నిటికీ కూడా కారణాలన్నీ కూడా ఒకడు సింహం చేతిలో చచ్చిపోవచ్చు, ఒకడు పాము చేతిలో చచ్చిపోవచ్చు, ఒక్కగా చచ్చిపోవచ్చు. ఈ రకరకాల ఇవన్నీ కూడా వారి వారి యొక్క కర్మల ఫలితాల ప్రకారంగానే జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అప్పుడు భీష్ముడు అంటాడు, నాయన ఎవరి కర్మఫలాలు వారు అనుభవించాలి ధర్మపుత్ర, అర్థమైంది కదా. కాబట్టి యుద్ధములో గతించిన వాని మరణాలకు నీవు కారణము కాదు, దుర్యోధనుడు కూడా కారణము కాదు. ఎవరి కర్మ ఫలాలను వారు అనుభవిస్తూ మృతి చెందారు. నీ మనోవ్యధను విడిచిపెట్టు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ ధర్మజుడు అడుగుతాడు, ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ధర్మజుడు కొంత తేరుకుని ఏం చేస్తాడంటే ఒక 6 క్వశ్చన్లు సంధిస్తాడు. అంటే ఇక్కడ విష్ణు సహస్రనామం అంటే ఈ అనుశాసనిక పర్వంలో ఏంటంటే అద్భుతమైన ఘటన ఏంటంటే సంఘటన ఏంటంటే విష్ణు సహస్రనామ ఆవిర్భావం అనుశాసనిక పర్వంలోనే జరిగింది. అంటే భీష్ముడి చేత అది ధర్మజుడికి బోధించబడింది. అయితే ఇక్కడ ఈ లోకంలో ఏకైక 6 క్వశ్చన్లు సంధిస్తాడనమాట. ఈ లోకంలో ఏకైక దైవం ఎవరు, అందరికీ సమ్మతమైన ఉత్కృష్ట ధర్మము ఏది, ఏ దేవుణ్ణి మనం జపిస్తే, అర్చిస్తే, స్తుతిస్తే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఇలా 6 క్వశ్చన్లు వేశాడనమాట ధర్మజుడు. ఇక్కడ విష్ణు సహస్రము అంటే మనం ఏమనుకోవాలంటే, సహస్రము అంటే ఏంటంటే మహర్షులు ధ్యాన నిమగ్నులై ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్క రకమైన అనుభవాన్ని ప్రసాదిస్తే అనుభవానికి తగ్గట్టుగా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారనమాట విష్ణువుకి. సహస్రం అంటే 1000 కాదు, అనేకము అనమాట. ఇప్పుడు చూడండి, మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇన్ని పేర్లు రాముడికి ఉన్నాయి. ఇన్ని పేర్లు ఎందుకు రాముడికి అంటే ఎవరి ప్రేమను బట్టి, ఎవరి అనుభవాన్ని బట్టి, ఎవరి వాత్సల్యాలను బట్టి వాళ్ళు అలా పిలుచుకున్నారనమాట. అంటే దశరథుడు అనేవాడంట రామా అని పిలిచేవాడంట రాముడిని. కౌసల్య అనేదంట రామచంద్ర అని రామభద్ర అని పిలిచేదంట కౌసల్య. కైక అనేదంట రామచంద్ర అనేదంట. వేదసే అంటే వేద స్వరూపుడు, వేదమంత్ర స్వరూపుడు కాబట్టి శ్రీరాముడు వశిష్ఠ మహర్షి అనేవాడంట వేదసే అనేవాడట. అలాగే ఋషులు రఘునాథ అనేవాళ్ళట. తర్వాత సీత ఏముంటుంది? నాథ అంటుంది అనమాట. సీతాయ పతయే అంటే వాళ్ళు అయోధ్య పురవాసులు ఏమనేవాళ్ళు అంటే సీతాయ పతయే అని అయోధ్య పురవాసులు అనుకునేవాళ్ళు. ఇలా వాళ్ళ యొక్క మనోభావాలను బట్టి వాళ్ళకున్న ప్రేమని వ్యక్తీకరించడానికి రకరకాలైన పేర్లు మళ్ళీ వాడుకున్నారు తప్ప భగవంతుడికి ఇన్ని నామాలని చెప్పడానికి ఎవరికి ఇది కాదు. కాబట్టి 6 క్వశ్చన్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కిమేకం దైవతం లోకే, విష్ణు సహస్రం బాగా చదివిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ కొంచెం మనకు సమయం పడుతుంది, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. కిమేకం దైవతం లోకే అంటే ఈ లోకంలో ఏకైక దైవము ఎవరు, ఏకైక దైవం ఎవరు, అది అంటే హూ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ లార్డ్ ఇన్ ది వరల్డ్ అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఆన్సర్ ఎలా వస్తుందంటే, మహావిష్ణు ఈజ్ ద ఓన్లీ రెఫ్యూజీ ఇన్ ద హోల్ వరల్డ్. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం మంగళం దైవతం దేవతానంచ భూతానాం యః అవ్యయః పిత అని. అంటే పవిత్రములకు పవిత్రమైన వాడు,
శుభములకు శుభమైన వాడు, దేవతలందరికీ దేవుడైన వాడు, సమస్త ప్రాణులకు నశించని తండ్రి, ఇతడే ఏకైక దైవము అని భీష్ముడి యొక్క సమాధానం. అంటే అల్టిమేట్ గా గాడ్ ఈజ్ వన్ అని భీష్ముడు అల్టిమేట్ గా గాడ్ ఈజ్ వన్ అని భీష్ముడు ఆ రోజునే ధర్మరాజుకి చెప్పాడు. ఇదే కదండి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ కూడా చెప్పాడు కదండి. మనం ఏదో అమెరికన్స్ లేకపోతే ఫారినర్స్ అనుకుంటాం. ఆయన ఏం చెప్పాడు? ఎన్నో ఆవిష్కరణలు చేసిన తర్వాత కూడా చక్కగా ఒక్కసారి ఏం చెప్పాడంటే, దేర్ ఈస్ వన్ సూపర్ న్యాచురల్ పవర్ విచ్ గవర్న్స్ ద ఎంటైర్ వరల్డ్, విచ్ గవర్న్స్ ద హోల్ యూనివర్స్ అని చేతులు ఎత్తేసాడు ఆయన. అంటే ఏదో నేను కనుక్కున్నాను అంటారు. అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నవని నేను చెప్పాను తప్ప నేను ఏది ఆవిష్కరణ చేయలేదు అని చెప్తూ ఒక అతీంద్రియ శక్తి భూమండలాన్ని, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. అతీంద్రియ శక్తి లేకపోతే ఈ గ్రహాలన్నీ కూడా వాటి కక్షలలో తిరగకుండా ఒకదానిని ఒకటి ఢీకొని ఈ పాటికి భూమండలం అంతా భస్మీపటలం అయ్యేది అని చెప్పి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్, ఆయన విదేశీయుడు, పాశ్చాత్యుడు అయినా సరే అంత చక్కగా ఆయన మనకి అరటిపండు వలిచినట్టుగా మనకి భగవంతుడు ఒక్కడే అని చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ పవిత్రాణం పవిత్రం యో అంటే పవిత్రములకు పవిత్రమైన వాడు అని చెప్పి, మంగళానాంచ మంగళం అంటే ఈ లోకంలో చాలా మంగళాలు ఉంటాయి, శుభకరమైన చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా అపరిమితాలు అన్నమాట. కొంతకాలం మంగళకరంగా ఉండి తర్వాత అవి అంతర్ధానం అయిపోతాయి అనమాట. కాబట్టి కనుక మంగళకరుడయ్యాడు భగవంతుడు. ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పాడంటే, మహావిష్ణు ఒక్కడే నాయన, నువ్వు ఆశ్రయించదగిన నీ ఆత్మబంధువు, ఆయనే ఏకైక దైవము అని చెప్పాడనమాట. మునక వేసిన పాపాలను హరిస్తాయి ఏది? పుణ్యతీర్థాలు మనం స్నానాలు చేస్తాం కదా, అట్టి తీర్థాలను కూడా పవిత్రం చేయడం చేత పరమ పవిత్రుడు అయ్యాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటంటే, కిం వాప్యేకం పరాయణం, ఈ లోకంలో జీవులందరికీ ఏకైక గమ్యం ఎవరు అంటే, పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం అని చెప్తాడు. అంటే ప్రాణులు పొందదగిన ఏకైక ఆశ్రయస్థానం ఏది అని ధర్మజుడు భీష్ముడిని అడిగితే, ఏ తత్వము గొప్ప తేజోరూపము, ఏది గొప్ప తపోమయము, ఏది సత్య జ్ఞానానంద స్వరూపము, ఏది తిరిగి రాని ధామము, ఆ తత్వమే ఏకైక గమ్యము ధర్మజ అని చెప్పి, ఈ ప్రపంచంలో వెలుగులు ఎన్నో ఉన్నాయి ధర్మజ, అవన్నీ కాలంలో వెలవెలపోతున్నాయి అంటే భగవంతుడు ఏంటంటే పరమం యో మహత్తేజ అంటే స్వయం జ్యోతి, సుప్రకాశ చైతన్యుడు. అన్ని కాంతులు కూడా ఆయన నుంచే, సూర్యచంద్రులు కూడా కాంతి వచ్చేది భగవంతుడి నుంచే. కాబట్టి అవన్నీ ఎన్ని వెలుగులు ఉన్నా అవన్నీ కాలానుగుణంగా వెలవెలపోతున్నాయి. కారణం ఎందుకంటే తమ వెలుగుకు మరొక వెలుగు కారణమై కలిగి ఉండడమే. అందుకని వీటికి ఉన్నదంటే స్వయం జ్యోతులు కావు ఇవి, స్వప్రకాశాలు లేవు. వీటి యొక్క వెలుగులన్నీ కూడా ఇంకొక జ్యోతి మీద ఆధారపడి ఉన్నాయి. అది పరమాత్మ తేజము, స్వప్రకాశ చైతన్యము అని మనం తెలుసుకోవాలి. అంటే వెలుగులకు వెలుగు పరమాత్మ అని చెప్తూ, కాలంలో అన్నీ కరిగిపోతాయి, కనుమరుగైపోతాయి, కాలిపోతాయి, కానీ కాలాన్ని కూడా ప్రకాశింపజేసే వెలుగు పరమాత్మ తేజము తెలుసుకోవాలి. కనుకనే మనము సమస్తాన్ని ఆజ్ఞాపించి శాసించి ఆయన మహత్తపః అని కీర్తింపబడ్డాడు. పరమాత్మ తత్వం అది సత్య జ్ఞానానంద స్వరూపము. కాబట్టి ఇట్టి నిత్య స్వరూపుడైన పరమాత్మయే సర్వులకు ఏకైక గమ్యం అని తెలుసుకోవాలి. కాబట్టి నాయన జీవులందరికీ ఏకైక గమ్యం ఎవరన్నా అడిగావు కదా, అతడు ఇతడే పరమాత్మ శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి. తర్వాత మూడవ క్వశ్చన్, ఎవరిని స్తుతించడం వలన మానవులకు శుభం కలుగుతుంది? స్తుతించడము అంటే పరమాత్మ వైభవం బాగా తెలిసిన తర్వాత శ్లోకాల చేత, స్తోత్రాల చేత మనం స్తుతించుతాం అనమాట. ఆ ఆనందం అలా ఉంటుందన్నమాట. అయితే స్తువంతః కం ప్రాప్నుయుర్మానవ శుభం, ఎవరిని స్తుతించడం వలన మానవులకు శుభం కలుగుతుంది తాతగారు అని అడిగితే ఆయన చెప్తాడు, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్ అని చెప్తాడు. అంటే ఆది అంతం లేనివాడు, అన్ని లోకములకు ఈశ్వరుడు, మరియు లోకాన్ని చక్కగా ఎరిగిన వాడైన విష్ణువుని నిత్యం స్తుతించిన ఎడల భక్తులు సర్వ దుఃఖములను
తప్పక అధిగమించగలరు నాయన అని చెప్తాడు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. ఆయన దగ్గర షడ్రిపులు లేవు. భగవంతుడి దగ్గర షడ్రిపులు అంటే 6 శత్రువులు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు ఆయనలో లేవు. వాటికి అతీతుడు ఆయన. తర్వాత షడ్భావ వికార వర్జితుడు ఆయన. షడ్భావములంటే ఏంటంటే జాయతే, అస్థి, పరిణమితే, వర్ధతే, క్షీయతే, నశ్యతి. అంటే జాయతే అంటే పుట్టడం, అస్థి అంటే ఎగ్జిస్టెన్స్, పరిణమితి అంటే చేంజ్, ఆకారాలు మార్చుకుని బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఇలా అన్నమాట. పరిణమితే, వర్ధతే దేహం పెరుగుతుంది, క్షీయతే క్షీణిస్తుంది, నశ్యతి నశించుతున్నది. కాబట్టి ఈ 6 వికారాలు, ఈ షడ్భావ వికారాలు ఆయన దగ్గర లేవు. కాబట్టి పరమాత్మ గొప్పవాడు అన్నమాట. ఆయన అనాది నిధనం అంటే ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేనివాడు కాదు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా ఆయన ఉంటాడనమాట. కాబట్టి ఈ 6 దశలు జాయతే, అస్థి, పరిణమితే, వర్ధతే, క్షీయతే, నశ్యతి ఈ 6 దశల్ని 3 విభాగాలు చేస్తే జాయతే అస్థి అంటే పుట్టుక అస్తిత్వము సృష్టి, పరిణామం పొందడము వర్ధిల్లడము స్థితి, క్షీణించడము నశించడం అనేది లయము. అంటే సృష్టి స్థితి లయములు అన్ని కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం పరబ్రహ్మ. కాబట్టి పరమాత్మ వైభవాన్ని ఇంత చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు చక్కగా ఆయన్ని స్తుతి చేస్తాము. కాబట్టి అనంతుడైన పరమాత్మను స్తుతించడం ఎవరి తరం నాయన అని చెప్పేసి, ఏమైనా సరే నువ్వు స్తుతి అనేది చాలా పవిత్రమైంది, శుభప్రదమైంది నాయన. ఎవరిని స్తుతించాలని అడిగావే ఆయన శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు. 4వ ప్రశ్న, అర్చంతః కం ప్రాప్నుయుర్మానవ శుభం. ఎవరిని అర్చించడం వలన, ఇందాక స్తుతించడం వలన, ఎవరిని అర్చించడం వలన మానవాళికి శుభం కలుగుతుందంటే తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ఝాయన్ స్తువన్ నమస్యశ్చ యజమానస్తమేవచ అని చెప్తాడనమాట. అంటే అవ్యయమైన వాడు అంటే నాశరహితుడైన వాడు పరమాత్మను నిత్యం భక్తితో ధ్యానించి, స్తుతించి, నమస్కరించి, పూజించి ఈ విధమైన సేవల ద్వారా మానవుడు తరిస్తాడు నాయన అని చెప్తాడనమాట. అని చెప్పిన తర్వాత 5వ క్వశ్చన్. కాబట్టి 4వ క్వశ్చన్ ఏంటంటే నాశరహితుడైన పరమాత్మనే నువ్వు అర్చించాలని చెప్తాడనమాట. అన్ని ధర్మాలలో ఉత్తమమైన ధర్మం ఏదని అంటే విచ్ ఇస్ ద గ్రేటర్ ధర్మ ఇన్ యువర్ ఒపీనియన్, గ్రేటెస్ట్ ధర్మ ఇన్ యువర్ ఒపీనియన్ అడుగుతాడనమాట. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. సాంస్క్రిట్ లో కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః అని చెప్పి శ్లోకం ఏంటంటే ఏషమే సర్వధర్మాణం, ఆన్సర్ శ్లోక రూపంలో ఆన్సర్ ఇచ్చాడు. ఏషమే సర్వధర్మాణం ధర్మోదికతమో మతః యద్భక్ష్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరస్సదా. అంటే కమల లోచనుడైన పరమాత్మ నిత్యము భక్తితో స్తుతించి పూజించుటయే సర్వధర్మములో ఉత్తమ ధర్మమని అభిప్రాయం నాయన ధర్మజ. అన్ని ధర్మాలకు ఆధారభూతుడు అతడే. కాబట్టి భగవంతుడు ఎంత ప్రధానమో భక్తి కూడా అంతే ప్రధానం నాయన. భక్తి ఎంత ప్రధానమో భక్తి సాధన కూడా అంతే ప్రధానం అని చెప్తూ ఈ ప్రపంచంలో కూడా అత్యుత్తమమైన ధర్మం ఏంటంటే మనకి పుండరీకాక్షుని అర్చించడమే. ఇంకా ఆఖరి క్వశ్చన్, కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. అంటే ఎవరిని జపించడం చేత జనులు జన్మ సంసార బంధము నుండి ముక్తిని పొందుతారు అని అడిగితే జవాబు శ్లోక రూపంలో జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః అని చెప్తాడు. అంటే జగన్నాథుడైన వాడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అట్టి పరమాత్మను సహస్రనామముల ద్వారా స్తుతించేవారు ముక్తులై తరిస్తారు. అది ఇక్కడ విష్ణు సహస్రనామం యొక్క ఇది అన్నమాట. అయితే పరమాత్మపై భక్తి కుదిరినప్పుడు ప్రేమ మరొక చోట ఉండలేదు. కాబట్టి నువ్వు పరమాత్మనే నమ్ముకోనాయన అని చెప్పి శ్రీ మహావిష్ణువే పరమాత్మ అని పక్కన కృష్ణ భగవాను ఉద్దేశించి మాట్లాడతాడనమాట ఆయన. ఇక్కడ 108 శ్లోకాలు ఉన్నాయి, 1000 నామాలని మన వాడుకలో అనుకుంటాం. కానీ ద్రష్ట ఎవడు దీనికి? వేదవ్యాసుడు, అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు, స్రష్ట శ్రీకృష్ణుడు స్రష్ట. ఈ విధంగా ఏంటంటే ఈ నామాలలో చాలా నామాలు రిపీట్ అవుతాయి. విష్ణు సహస్రనామాలు మీరు గమనిస్తే ఒకే నామం 2-3 చోట్ల కనపడుతుంది. కొన్ని నామాలు అంటే ఆ నామాలు 2-3 చోట్ల కనపడినా ఆయా సందర్భాల్లో అర్థాలు వేరుగా ఉంటాయి అనేది గమనించాలన్నమాట. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత బుద్భావో భూతాత్మ భూత భావన. అసలు ఈ ప్రపంచమంతా విష్ణువే అని ఫస్ట్ శ్లోకం గురించి మనం పూర్తిగా అర్థం తెలుసుకున్నప్పుడు
ఇతరులను ప్రేమించకుండా ఉండగలమా అంటే మనం దాని యొక్క అర్థం చక్కగా తెలుసుకొని మనం వంట పట్టించుకుంటే ఇతరులను మనము ద్వేషించగలమా ప్రేమించకుండా ఉండలేము కదా. ఎందుకని ఇతరులు ఉండేది కూడా పరమాత్మయే. ఏదైతే నీకు ప్రతికూలమో అది ఇతరుల విషయంలో ఏమి చేయలేవు, చేయకూడదు అని నీకు ఏదైతే మంచిది కాదనుకుంటావు అది నువ్వు ఇతరుల విషయంలో చేయలేవు. అప్పుడు అంటే ఇప్పుడు చూడండి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటే జగమంతా నా కుటుంబం అనుకున్నప్పుడు నాకంటే అన్యంగా ఏది కనపట్లేదు కాబట్టి నాది ఏకాకి జీవితం అని అన్ని చక్కని శ్లోకం చక్కని అర్థం కూడా దాంట్లో ఉందన్నమాట. కాబట్టి ఈ విశ్వం అంతా కార్యమైతే విష్ణువు మాత్రం కారణము. విశ్వంలో ఉన్నదంతా విష్ణువే అంటే విష్ణువు అని మనం తెలుసుకున్నప్పుడు మిగిలిన ఈ 2 నామాలకు అర్థం మనం తెలుసుకున్నప్పుడు మిగిలిన 998 నామాలు కూడా మిగిలిన నామాలకు వ్యాఖ్యానాలే అవుతుంది. విశ్వం విష్ణురుహు వషట్కారు అంటే వేదమంత్ర స్వరూపుడు, భూత భవ్య భవత్ ప్రభువు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ఆయనే ప్రభువు, భూతకృత్ అంటే భూతాలను సృష్టించేవాడు, భూత బుద్భావు భూతాలను పోషించేవాడు, భూతాత్మ సమస్త భూతములందు అధిష్ఠించి ఉన్నవాడు. కాబట్టి ఫస్ట్ శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకున్నప్పుడు ఈ విశ్వం అంతా విష్ణువే అని తెలుసుకున్నప్పుడు ఈ విశ్వానికి కారణం విష్ణువే అని మనం తెలుసుకున్నప్పుడు మన ప్రవర్తన కూడా దానికి తగ్గట్టుగా మనకి మారాలన్నమాట. ఎప్పుడైతే విష్ణు సహస్రనామాన్ని చక్కగా ఆలకించాడో ధర్మరాజు ముఖములో ఒక రకమైన దివ్య వర్చస్సు వచ్చింది అనమాట. అంటే భగవద్ వైభవం అతని బాగా అవగతమైంది అనమాట. ఒక ముఖ వర్చస్సు తర్వాత అతని ఒక కోరాడు, తాతగారు చక్కగా మీరు విష్ణు సహస్రనామాన్ని వినిపించారు, నేను చక్కగా ఆలకించాను, నా మనసు ఒక రకమైన ఆనందంతో ఉరకలు వేస్తుంది, శివ సహస్రనామాన్ని కూడా మీరు వినిపించగలరా అని అడుగుతారు. అప్పుడు భీష్ముడు చిన్న చిరునవ్వు నవ్వి శివ సహస్రనామాన్ని నేను వినిపించడానికి నేను అర్హుణ్ణి కాదు నాయన, శివ సహస్రనామాన్ని ఎవరు గానం చేస్తే శివుడు సంతోషపడతారో వారే గానం చేయాలని చక్క క్రీగంట శ్రీకృష్ణ పరమాత్మని చూస్తాడు భీష్మ పితామహుడు. అయితే యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర అంటే ప్రతి యుగంలో పరమశివుడు శ్రీకృష్ణుని అర్చన చేతనే తృప్తి చెందుతాడట. పరమశివుడు శ్రీకృష్ణుని అర్చన చేతనే తృప్తి చెందుతాడట అంటూ ముసిముసి నవ్వులు ఒలిగించాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడంటే కృష్ణుని ప్రార్థించాడు, బావా నాకు శివ సహస్రనామాన్ని వినిపించు అని చెప్పేసి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆచమనం చేసి, ఇక్కడ గమనించండి, ఆయన ఆచమనం చేయాలండి, జగత్ప్రభు ఆయన ఆచమనం చేయాలా, కానీ ఆచమనం చేసి పద్ధతులు హైందవ ధర్మంలో ఉన్న వైదిక ధర్మాలు అనమాట. ఆచమనం చేసి శివ సహస్రనామాన్ని వినిపించడానికి ఆయన ఉపక్రమించేటప్పటికీ వాలిపోయారండి మహర్షులు, పొంగులెత్తిపోయారండి మహర్షులు. అప్పటికి అమ్మో శివ సహస్రనామము కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముడు ఋష్యాదుల సమక్షంలో ధర్మరాజుకి శివ సహస్రనామాన్ని చక్కగా బోధించాడు. ఇక్కడ శంకర భగవత్పాదులు మనకి చక్కగా మనకి విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు, కానీ ఆయన శివ సహస్రనామానికి భాష్యం రాయలేదండి. కారణం ఏంటంటే విష్ణు సహస్రనామం భాష్యం రాసినప్పుడు శివ సహస్రనామానికి భాష్యం ఎందుకు, విష్ణువుకి శివుడికి అభేదము కదా అని చెప్పేసి ఆయన ఉద్దేశమేమో. మరి శివ సహస్రనామానికి భాష్యం రాయలేదంటే ఆయన శంకర భగవత్పాదుల దృష్టిలో కూడా శివకేశవులు శివకేశవుల మధ్యన భేదము లేదు అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పినట్టు అయింది అనమాట. అయితే విష్ణు సహస్రనామము లో కూడా మీరు గమనిస్తే శివనామాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేది అప్రస్తుతం మనకి, కొన్ని నేను చెప్తాను. విష్ణు సహస్రనామంలో శివనామాలు కొన్ని ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో 25 నుంచి 28 వరకు సర్వశర్వ శివస్థాడు, సర్వ శర్వ శివ స్థాడు, ఈ 4 కూడా 25, 26, 27, 28 శివ సహస్రనామాలే, శివనామాలేవి. కాబట్టి 36వ నామం ఈశ్వర, 37వ నామం స్వయంభూ, 38వ నామం శంభు, 59వ నామం ప్రతర్ధన, 64వ నామం ఈశాన, 96వ నామం సర్వేశ్వర, 377వ నామం పరమేశ్వర, 421వ నామం ఉగ్రహ, 489వ నామం భూత మహేశ్వర. ఇలా ఎన్నో శివనామాలు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామంలో శివనామాలు ఎందుకు వచ్చినాయి అంటే ఇరువురికి తేడా లేదు కనుక
అని మనం అర్థం చేసుకోవాలి. అయితే కొంతమంది శంకాత్ములు ఉంటారన్నమాట. శంకాత్ములు అంటే మహాభారతం విష్ణు ప్రధానమైందా? శివ ప్రధానమైందా? మహాభారతం మా గ్రంథం కాదు, ఇది మీ గ్రంథం అని శైవుల మధ్య, వైష్ణవుల మధ్య వాగ్వివాదాలు కూడా జరిగాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శంకని నివారించడం కోసము, ఈ ధర్మ సందేహాన్ని నివారించడం కోసం ఏం చేశాడు? భీష్ముడి చేత విష్ణువును, కృష్ణుని చేత శివుని స్తుతింపజేశాడు వ్యాస భగవానుడు. అలా అర్థం చేసుకోవాలి మనకి. అయితే మహాభారతంలో శివకేశవులు లేనిది ఎక్కడండి? అక్కడ పాశుపతాస్త్రం ప్రసాదిస్తే శివుడు పగ్గాలు పట్టుకొని కేశవుడు యుద్ధం చేయించాడనమాట. అంటే శివుడు కురుక్షేత్రంలో ప్రత్యక్ష సంగ్రామంలో పాల్గొన్నాడు. ఒకసారి అర్జునుడు అన్నాడు, బావా నేను ఎవరెవరినో చంపుదామని వెళ్ళేటప్పటికి అక్కడ నాకంటే ముందే ఒక అతను చంపేస్తున్నాడు అనంటే, అప్పుడు చెప్తాడు ఆయనే పరమశివుడురా, ప్రత్యక్ష యుద్ధం ఆయన చేశాడు, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అందుకేంటంటే ఆ శంకర్ నివారించడం కోసం భీష్ముడి చేత విష్ణు సహస్రనామం చెప్పించాడు, కృష్ణుడి చేత శివ సహస్రనామాన్ని చెప్పించాడు. తర్వాత పాశుపతాస్త్రం ప్రసాదించాడు ఆయన. ఈయన పరోక్షంగా పగ్గాలు పట్టుకుని యుద్ధం చేయించాడు. కాబట్టి శివుడు ప్రత్యక్షంగా కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొంటే, కేశవుడు పరోక్షంగా సారథ్యాన్ని వహించాడు అని మనం తెలుసుకుని, ఆఖరిగా ఏంటంటే ఇది శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ. ఇది శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ధర్మజుడు ఇంకో కొన్ని క్వశ్చన్లు వేస్తాడు. దాన ధర్మాల గురించి, ఇది ఇందాక అనుకున్నాం కదా, ధర్మార్థ విషయాల్లో మనకు కొన్ని అంతరార్థాలు మనం తెలుసుకోవాలని. దాన ధర్మాల గురించి అడుగుతాడు. అడిగి ముఖ్యంగా ఏమడుగుతాడంటే, అన్నిటికంటే గొప్ప దానం ఏది అని గోదానం గురించి నాకు వివరించండి. అది సర్వపాప పరిహారార్థం గోదానం చేయాలంటారు కదా, అది ఎలా దాని యొక్క ఇది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. దశదానాల్లో గోదానం చాలా గొప్పది. అంటే గోదానము చేస్తున్నారు కానీ ఎంత యాంత్రికంగా చేస్తున్నారు. ఈ 4 మాటలు వింటే అసలు భీష్ముడు చెప్పిన విధానం ఏంటి, ఇప్పుడు మనం అనుసరిస్తున్న విధానం ఏమిటనేది మనకు తేడా తెలుస్తుందన్నమాట. అన్ని దానాల కంటే గోదానం గొప్పది నాయనా. అయితే నువ్వు గోదానం ఇచ్చినప్పుడు నాది అనే భావనను పోగొట్టుకోవాలి. చూడండి, వివాహ సమయంలో మనం కన్యాదాత ఒక మాట అంటాడు, తుభ్యమహం సంప్రదదే నమః. అసలు ఎప్పుడన్నా దానం చేసినప్పుడు తుభ్యమహం సంప్రదదే నమః అంటే ఇది నీదే, నా పెత్తనం ఏమీ లేదు, ఇది నీదే అని చెప్పడం నమః అని అంటే. కానీ కన్యాదాత ఏం చెప్తాడంటే తుభ్యమహం సంప్రదదే అంటాడు కానీ నమః అనడు. ఎందుకంటే కూతురు మీద ప్రేమ అనమాట వాడికి. పుట్టింటికి రావాలి, అత్తింట్లో ఉండాలి. తుభ్యమహం సంప్రదదే అంటాడు. అంటే నేను నీకు నా కన్యను దానం చేస్తున్నాను, నమః అనడు. కానీ మిగిలిన విషయాల్లో మటుకు దానం చేసినప్పుడు మటు తుభ్యమహం సంప్రదదే నమః అని అనాలి అని చెప్తూ, గోదానం చేయడం వల్ల ఏంటంటే స్వర్గలోకంకి వెళ్తావా, నరకలోకంకి వెళ్తావా అని పక్కన పెడితే వైతరిని దాటాలి ముందు. వైతరిని దాటాలి అని అంటే గోదానం చేయాలి. గోదానం చేస్తే ఏమవుతుందంటే, ఆ గోదానం చేసే శాస్త్రీయ పద్ధతిలో చేస్తే శాస్త్ర విరుద్ధంగా చేయకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది చేస్తే, అలా చేస్తే ఆ గోదానం నువ్వు వైతరిణి నదికి వెళ్ళేటప్పటికి అక్కడిగా గోవు ప్రత్యక్షమై తోకను పట్టుకుంటే తోక అలా పట్టుకుని దాటించేస్తాడు. ఈ గ్రంథాల్లో ఉంది. అయితే ఈ వైతరిణి నది దాటడానికి ఉపయోగపడిన నరకలోకంకి వెళ్తాడా, స్వర్గలోకంకి వెళ్తాడని వాడి కర్మలు అక్కడ నరకలోకంలో ఫైనలైజ్ అవుతాయి అకౌంట్ అనమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఎంతకాలం ఉండాలి, అక్కడ ఎంతకాలం ఉండాలి నిర్ణయాలు తర్వాత జరుగుతాయి అన్నమాట. కాబట్టి గోవు వైతరిణి నదిని దాటిస్తుంది. తర్వాత గోవులో 14 లోకాలు ఉంటాయంట. 14 లోకాలను దానం చేసిన ఫలితం వస్తుందట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే సవత్సహ అంటే దూడతో సహా మనము దానం చేయాలి. దానం చేసే సందర్భాలు ఏంటంటే ఎప్పుడు చేయాలండి, ఎలా చేయాలండి అని అంటే, దీనికంటూ ఏమీ ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఒక ముహూర్తం అటు ఉండదు నాయన. ఏ రోజున నీకు ఇవ్వాలనే శ్రద్ధ కలుగుతుందో, అయితే ఒక కండిషన్, యోగ్యుడైన గ్రహీత దొరకాలి. ఆ సమయంలో దానం చేయి. నీకు ఇప్పుడు చూడండి, మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు.
చెడ్డ పని చేయడానికే ముహూర్తాలు చూసుకోవాలి. మంచి పని చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏ టైంలో చేసినా సరే సద్భావన వచ్చింది అంటే సత్కర్మ చేసేసేయి. అంతే తప్ప దాన్ని పోస్ట్‌పోన్ చేయకూడదు అని చెప్తూ, ఏ సమయంలో నీకు శ్రద్ధ కలుగుతుందో ఆ సమయంలో చెయ్యి. కానీ యోగ్యుడైన గ్రహీత మట్టికి కంపల్సరీగా ఉండాలి. అంటే వేద పండితులకు, సద్బ్రాహ్మణులకు ఇటువంటి వారికి ఇవ్వాలి. అయితే ఇచ్చిన తర్వాత కండిషన్ ఏంటంటే గోదానం పుచ్చుకున్న వాడికి కొన్ని పాపాలు మన దానం ఇచ్చిన వాడు ఉన్నాడు కదా! దానం పుచ్చుకున్న వాడికి, దానం ఇచ్చిన వాడికి పాపాలు కొన్ని అక్కడికి వాడికి సంక్రమిస్తాయట. ఆ పాప నివారణ కోసం వాడు జపధ్యానాదులు చేయాలి. జపాలు చేసుకోవాలి కాబట్టి భార్యాబిడ్డల్ని ఎలా పోషిస్తాడు? కాబట్టి గోవుకి గ్రాసం సంవత్సరంకు సరిపడా గ్రాసం ఇచ్చి బ్రాహ్మణ భృతి అన్నమాట అది. సంవత్సర కాలము గ్రహీతకి మనము మా గ్రాసం ఇస్తే అతనికి భృతికి ఏదైనా ఏర్పాటు చేస్తే అతను జపతపాలు చేసి దోషాన్ని నివారించుకుంటాడు. ఇది సుధాకర్ గారు సార్ ఒక్క నిమిషం మీకు అడ్డం వచ్చాను ఏమనుకోకండి. యూఆర్ మై లవింగ్ బ్రదర్ కనుక అడ్డం వచ్చిన. చెప్పండి సార్. మేము ఇక్కడ గ్రామ సేవకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా గోదానం చేసిన తర్వాత ఆ దానం చూసాము. చూసిన తర్వాత నేను ఆ గ్రాసానికి 2000 ఇచ్చాను. నేను దానం చేయలేదు. సంబడి దానం టు వన్ టెంపుల్ పూజారికి మీరు అన్నట్టుగా ఎవరికి పడితే వారికి మన అంగారు కూడా చేశారు. బట్ ఇక్కడ చక్కగా టెంపుల్ పూజారికి ఇవ్వటం జరిగింది కనుక ఆ పూజారికి గివెన్ హ్యాండ్ ఓవర్ 2000 హియర్ చెన్నై ఫర్ గ్రాసం గురించి. సాయిరామ్ సార్, మీరు పాలు పంచుకున్నారు అతని పుణ్యంలో అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యామ్నాయాలు కూడా వచ్చాయండి గోదానంకి. ఇన్ని కండిషన్స్ ఉన్నా సరే ప్రత్యామ్నాయాలు వచ్చినాయి. అందరూ గోదానం చేయలేరు. ఆ రోజుల్లో గోదానం అంటే ఏదో అయిపోయేది. ఈ రోజుల్లో అంటే సరైన గోవు దొరకాలంటే వేలు మీద 40,000, 30,000, 25,000 అలా ఉన్నదనమాట. అయితే ఫలితం ఏంటంటే సద్యోముక్తి. గోదానం వల్ల సద్యోముక్తి అంటే జీవన్ముక్తి. బ్రతికుండగానే ముక్తిని జీవన్ముక్తుడు అవుతాడనమాట ఆయన. కాబట్టి ఇక్కడ గోదానం చేయడానికి ఉపయోగించవలసిన ధనం ఎటువంటిదంటే న్యాయార్జితమై ఉండాలి. లేని యెడల లోకప్రాప్తి, గోలోక ప్రాప్తి కలగదు. కాబట్టి గోసేవ ప్లస్ పూజ, శ్రద్ధ, భక్తులతో ఇవ్వాలి. అయితే దానం తీసుకున్నవాడి అర్హతలు ఏంటంటే గ్రహీతకి విద్యావంతుడై ఉండాలి, వాడికి పాప భీతి ఉండాలి, సత్వగుణ ప్రధానుడైన వాడు ఉండాలి. మరి ఇవన్నీ ఉన్నాయో మనం ఈ రోజుల్లో తెలుసుకోగలమా అని అంటే ఉన్నంతలో మనము శల్య పరీక్ష చేసి ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఫలితం దక్కాలంటే. తర్వాత గొడుగు చెప్పుల దానం కూడా అడిగాడండి భీష్ముడిని ధర్మరాజు. ఈ గొడుగు చెప్పుల దానం ఎలాగంటే గొడుగు చెప్పులు సూర్యుని చేత సృష్టించబడ్డాయి. నేను కొన్ని చూశాను. గొడుగు చెప్పులు వెళ్ళేటప్పటికి విపరీతమైన బేరాలు, పనికిరాని గొడుగు, పనికిరాని చెప్పులు కొనేవాళ్ళు నేను చూశాను. మళ్ళా అడ్డం వస్తున్నాయి అనుకోకండి. 2000 సంవత్సరం జనవరి 4, 5 తారీఖుల్లో మేము పుట్టపర్తిలో 3, 4, 5లో పుట్టపర్తిలో ఉన్నాము. నా స్టూడెంట్ కి బెస్ట్ అల్యూమిని ఈ ఇస్రో సైంటిస్ట్ సాంబమూర్తి. ఫస్ట్ ఐ రీచ్ ప్రశాంత్ నిలయం. ఐ హావ్ టేకెన్ రూమ్ వెయిటింగ్ ఫర్ మై శిష్య. అతను రాగానే మీరు అన్నట్టుగా గొడుగు ఫస్ట్ రాగానే బ్యాగ్ తీసి గొడుగులు చెప్పులు నా కాళ్ళకు పెట్టి దండం పెట్టుకున్నాడు. అయ్యో, బాగుంది సార్. కానీ ఈ గొడుగు చెప్పులు ఏంటంటే సూర్యుడి చేత సృష్టించబడ్డాయంట. భీష్ముడు చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఎలాగంటే జమదగ్ని మహర్షి ఉన్నాడు కదా, పరశురాముడి తండ్రి. ఆయన ఒక రోజున భార్యని తీసుకుని ఏదో విహారార్థం వెళ్ళిన తర్వాత చిన్న ఆట ఆడాలనిపించిందట ఆయనకి. ఆయన ఏమిటంటే నేను బాణాలు వేస్తాను, నువ్వు వెళ్ళి ప్రతి బాణం మళ్ళీ పరిగి పెట్టుకు తీసుకురావాలి అని ఆవిడ భార్యకి చెప్తాడు అనమాట. అలా ఈయన బాణాలు వేస్తున్నాడు, ఆయన తీసుకొస్తుంది. కొంతసేపటికి ఆవిడ అలిసిపోయింది. పైన చూస్తే సూర్యుడికి చాలా ఇదిగా సూర్యప్రతాపం ఎక్కువగా ఉంది అనమాట. అందు గురించి ఏం చేస్తాడు, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల భార్య అవస్థ చూసి సూర్యుని వంక కొంచెం ఎర్రబారిన నేత్రాలతో చూశాడట జమదగ్ని మహర్షి. చేసి అస్త్రప్రయోగానికి సిద్ధమైపోయాడు ఆయన మీద. అప్పుడు వెంటనే ఒక బ్రాహ్మణు రూపంలో సూర్యుడు ప్రత్యక్షమయ్యి, నాయన అని చెప్తాడట. ఆయన కూడా బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, క్రోధం విడనాడు నాయన, బ్రాహ్మణునికి ఉండకూడనిది క్రోధము అని చెప్పి, సూర్యుడు లోకోపకారి కదా, సూర్యుడిని నువ్వు వధిస్తావా నువ్వు అని చెప్పి, నేను శరణ వేడుతున్నాను అని ఆ బ్రాహ్మణుడు
ప్రత్యక్షమైన బ్రాహ్మణుడు అని చెప్పులు గొడుగు సృష్టించిచ్చి రెంటిని జమదగ్నికి సమర్పించాడనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దినచర్యుడి సృష్టి అనమాట. దిన 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 ఇది దినకరుడి సృష్టి అనమాట ఇవి. కాబట్టి ఎవరికి ఇవ్వాలి? సజ్జనులకు, సాధువులు లాంటి వాళ్ళు సాధు సజ్జనులకు, వృద్ధులకు, సత్వప్రధానులైన విప్రులకు, లోకక్షేమం కోరే వ్యక్తులకు దానం చేయాలి. కాబట్టి ధర్మరాజుకి ఈ విధంగా ఎవరికి దానం చేయాలి, ఎలా వచ్చినాయి, గొడుగు చెప్పుల దానం అనేది ఎలా వచ్చింది లోకంలోకి అని చెప్పాడనమాట. దీనికి ఇది చెప్పిన తర్వాత దానంలో దోషాలు కూడా చెప్తాడు. దాన దోషాలు అంటే చాలా వరకు ఎలా ఉంటాయంటే ఇచ్చి ఏడవడం అంట. ఇది నీకు క్లియర్ చదివానంటే ఇచ్చి ఏడవడం అదే పనిగా గుర్తు చేస్తారు. నేనిచ్చాను. ఈ పొగడు కూడా ఒకటి సెల్ఫ్ బూస్టింగ్ ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడో 1963లో ₹100 ఇచ్చి గొడుగిచ్చావు అనుకో, నేను గొడుగిచ్చాను. ఇవాళ గొడుగు ఎంత ఖరీదు ఉంది. కాబట్టి తనను తాను పొగుడుకోవడం అనేది మంచిది కాదు. నేను ఒక చోట ఒకసారి పాలకొండ నేను ఒక స్టడీ సర్కిల్స్ ఇదిలో వెళ్ళినప్పుడు ఒక కుర్చీ అక్కడ ఖాళీ ఉంది. కొంచెం బాగా జనం ప్యాక్డ్ ఉన్నారు. ఆ కుర్చీలో మా గురువు గారు కూర్చోబోతుంటే, "కూర్చోకండి సార్ దాంట్లో" అన్నారు. ఏంటనంటే అది ఆ కుర్చీ ఇచ్చినోడే కూర్చోవాలండి, లేకపోతే మనం పడలేము వాడితోనన్నారు. అంటే ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారన్నమాట. అంటే కాబట్టి ఏంటంటే, ఏదో పని మనిషికి చీరలు ఇచ్చేసి, లేకపోతే ఎవడికో ఏదో చిన్నయి ఇచ్చి మనకి పనికి మాలినయి ఇచ్చేసి, వాడెప్పుడూ మనం చెప్పిన పని చేయలేదని వాడికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అనుకోవడం చాలా అదొక రకమైన అసహ్యకరమైన ప్రవృత్తి అన్నమాట. ఇచ్చావు అంతే. ఇవ్వు, మర్చిపో అంతే. కాబట్టి ఇచ్చి ఏడవడం చేయకూడదు. అయితే ఒక కథ ఒకటుంది మీకు. ఏంటంటే ఏదో ఒకడికి పూర్వజన్మ ఇదుందట. వాసన ఉంది వాడికి. ఈ జన్మలో మంచి ధనికుడి కింద పుడతాడు. ధనికుడి కింద పుట్టిన తర్వాత వాడు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వాడి పూర్వజన్మ యొక్క ఇది ఉంది కదా! దాన ధర్మాలు చేస్తున్నప్పుడు అనుకున్నాడట. ఆహ్, ఇది అంతకింతైతే అంటే అప్పుడు నేను అంత దానం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ధనికుడినయ్యాను కాబట్టి ఇప్పుడు ఇంక మరింత చేస్తున్నాను కాబట్టి ఇంతకెంతో అనుకుంటాడు. అంతకింతైతే ఇంతకెంతో అని ఈడు అనుకుంటుంటే ఆ లైన్‌లోనే ఆ దుప్పటో, వస్త్రమో పుచ్చుకోవడానికి ఒక సాధు పుంగవుడు ఉన్నాడు. కొంచెం జ్ఞాని ఉన్నాడన్నమాట. ఆయన అన్నాడంట, "ఇంతకింతేనాయనా" అన్నాడంట. ఎందుకని ఎప్పుడైతే అంతకింతైతే ఇంతకెంతో అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆయనేమన్నాడు, "ఇంతకింతేనాయనా ఇక అయిపోయింది. ఫుల్ స్టాప్ పడిపోయింది నీకు" అని చెప్పాడట. కాబట్టి మనల్ని మనం పొగుడుకోవడము అనేది ఇది కాదు, మంచిది కాదు. అలాగే ఉత్తమ దానం ఏది తాతగారు అని అడిగితే, అడిగిన వాడికి అందరూ సహజంగానే దానం చేస్తారు నాయనా. అడగకుండా ఎదుటి వారి అవసరం గుర్తించి దానం చేయడం ఉత్తమము అన్నాడు. అంటే మనం ఏంటంటే గుర్తెరిగి ఇవ్వడం అనేది చాలా మంచి ఇదన్నమాట. అడగని వానికి మనసెరిగి దానం చేయడం వలన తనను తాను రక్షించుకొని దానం పుచ్చుకున్న వాడిని రక్షిస్తాడు. కాబట్టి ఆహ్, వీలైనంత వరకు ఎలా ఉంటుందంటే, ఈ ఎవరికి దానం చేయాలనేది అది గుర్తించడంలో కూడా చాలా మంది పొరపాటు పడుతున్నారండి. చాలా వరకు అపాత్ర దానాలే జరుగుతున్నాయన్నమాట. పుచ్చుకున్నవాడే పుచ్చుకోవడము ఇలా జరుగుతాయన్నమాట. ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే, మనం దుప్పట్లు పంచుతాము. దుప్పట్లు పంచితే నేను కొన్ని ఔట్ స్పోకెన్ కొన్ని చెప్పేస్తాను. దుప్పట్లు పంచితే ఈ కన్వీనరు లేకపోతే ఎవడో ఉంటాడు. దుప్పట్లు పంచుతాడు. 100 దుప్పట్లు, 50 దుప్పట్లు. ఆడింట్లో పని మనుషులకి ఆడికి తెలిసినోళ్ళ పని మనుషులకి ఒక 10, 20 పక్కన పెట్టేస్తాడు ముందే. అసలు 100 మంది నారాయణల డిస్ట్రిబ్యూషన్ అక్కడ అవ్వనే అవ్వటం లేదు. ఇవన్నీ కూడా గమనించినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ దానాలు చేయడం మనము? ఇదంతా కూడా ఏంటంటే మనల్ని ఎవడో ఏదో అనుకోవాలనుకుంటాం గానీ, భగవంతుడి దృష్టిలో మనం పడుతున్నామా అనేది ఒకసారి ప్రశ్నార్థకం అయిపోతుందనమాట. ఈ విధంగా ఏంటంటే నాయనా ధర్మజ ఇంకొకటి చెప్తా నీకు విను. కాబట్టి నువ్వు చెరువులు త్రవ్వించు, బావులు త్రవ్వించు, చెట్లు నాటు నాయనా అని చెప్తారనమాట. అంటే చెరువులు తవ్వించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని దైవ కార్యాలు అవుతాయి గట్టున. కొన్ని పుణ్య కార్యాలు అవుతాయి. కాబట్టి జంతువులకు, మానవులకి దాహార్తి తీరుతుంది. ఇక స్థావరములుంటే చెట్లుంటే ఏమవుతుందంటే పక్షి గూళ్ళు పెట్టుకుంటుంది. తర్వాత ఆ చెట్లు గట్టున వేయడం వల్ల ఈ ఈ ఈ చెరువులో నీళ్లు వల్ల ఆ చెట్లు బాగా పెరుగుతాయి. పక్షి గూళ్ళు పెట్టుకుంటాయి. మనుషులకు నీడనిస్తాయి. పండ్లు, పూలు ఇస్తాయి. పండ్లు, పూలతో చెట్లు అంత శోభాయమానంగా ఉన్నప్పుడంటే దేవతలు కూడా సంతోషిస్తారట. సంతోషించినప్పుడు ఒక అద్భుతమైన క్వెషన్ వేస్తాడండి ఆఖరిలో. ఏంటి అకాల మరణాలకు కారణం ఏంటి తాతగారు అని అడుగుతాడు. అంటే అకాల మరణాలకు కారణం అంటే కర్మయోగం అంటే కర్మ. అంటే వేదము 100 సంవత్సరాలని చెప్పింది గదా! ఆయుష్షు. కానీ కొంతమంది అకాల మరణం పొందుతున్నారు దేని వలన? అంటే ఒక్కటే మాట చెప్పాడన్నమాట. ఆచారహీనము.
శాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు చేయడం వల్ల అల్పాయుష్కులు అయిపోతున్నారు. చూడండి, మనకు తీర్థం పోసినప్పుడు కూడా పురోహితులు వారు, పూజారి స్వామి మనకేమంటాడు? అకాల మృత్యుహరణం అంటాడు. అంటే అకాల మృత్యుహరణం అంటే 10 ఏళ్ళకి చనిపోవచ్చు, లేకపోతే 100 ఏళ్ళు బతకవచ్చు, 70 ఏళ్ళు బతకవచ్చు. అకాల మృత్యుహరణం అంటే ఆ మరణం చాలా సహజంగా ఉండాలి. ఏ రోడ్ యాక్సిడెంట్‌లో పోవడమో, లేకపోతే ఇంకో రకంగా దుర్మరణం కాకుండా ఉండడం అకాల మృత్యుహరణం అని దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 36 ఇది కర్మయోగంలో మనకి 21వ శ్లోకం చదువుకుంటే యజ్ఞదాచరతి శ్రేష్ఠ అంటు. కాబట్టి మన ఆచరణ కూడా ఎలా ఉండాలంటే, మన ఆచరణ ద్వారా ఎదటవాడు వీడురా భక్తుడంటే అని అనుకునేటట్లుగా మనం ఉండాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే అకాల మరణం ఎందుకు పొందుతున్నారు అంటే, ఈ ఆచారహీనము అంటే ఎలా ఉంటుందంటే, చూడండి, పెద్దలు వచ్చినప్పుడు పిల్లలకి నమస్కారం చేయడం నేర్పించాలి. వయోవృద్ధులకి, జ్ఞానవృద్ధులకి. కొంతమంది అంటారు జ్ఞానవృద్ధులకి చేయాలి కానీ వయోవృద్ధులకి ఎందుకండి? ఆడికొచ్చినయి చెట్టుకొచ్చినయి 100 ఏళ్ళంటే, అక్కడ నేను ఎందుకు అతనితో ఏకీభవించలేకపోయాను. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు ఇద్దరికీ ఇవ్వాల్సిందే. జ్ఞానవృద్ధుడికి ఎలా వహిస్తావు నువ్వు? వయోవృద్ధుడు అంటే వయస్సు చేత పండినవాడు. కానీ జ్ఞానవృద్ధుడు మనసారా ఆశీర్వదిస్తాడు నీకు. ఒక్కసారి చూడండి, జ్ఞానవృద్ధుల్ని కొంచెం గొప్పవారిని చూడగానే ఒక్కసారి మన ప్రాణాలంట పైకి లెగుస్తాయట ప్రాణాలు. ఆళ్ళకి పాద నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయగానే ఒక్కసారి ప్రాణాలు కుదుట పడతాయంట. కుదుట పడితే ఎక్కడి నుంచి పైకి లేసాయో మళ్ళీ యథాస్థానంలోకి వెళతాయన్నమాట. చూడండి, ఒక మంచి పని చేసినప్పుడు ఉన్నంత ప్రశాంతత ఒక చెడ్డ పని చేసినప్పుడు ఉండదు. ఆడు గడబిడ దడదడ వచ్చేస్తుందన్నమాట. కాబట్టి పెద్దలకి, వయోవృద్ధులకి చేసావు, జ్ఞానవృద్ధులకి చేసావు, మంచిదే, అది నీకు వచ్చింది. ఇప్పుడు కూడా ఈ పెళ్ళిళ్ళు కూడా చూడండి సార్, మీరు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో. వధూవరులంటే లక్ష్మీనారాయణలని ఒక్కడు అనుకోవట్లేదు. భోజనం చేసేసి ఆ కిల్లీలు నవ్వులుకుంటానే, ఆ కిల్లీ తుంపర్లు పడుకుంటానే ఆ అక్షింతలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వేసినప్పుడు కూడా ఎవడి మీద వేస్తున్నాడో తెలియదు. అక్షింతలు పక్కన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద వేస్తున్నాడా, పక్కన వాళ్ళ మీద వేస్తున్నాడు తెలియదు. ఏమడి ఫోటో ఇంకా చూసుకుంటాడు. ఇంత హైందవ సంప్రదాయము ఎంత భ్రష్టు పట్టించేస్తుంటే చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ వయోవృద్ధులకి చేసినప్పుడు ఏమవుతుందంటేనండి, వాడు మంచివాడు కాదు. కానీ ఆ టైంలో నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు ఆ క్షణంలో వాడి మనసు మంచిగా స్పందిస్తుందన్నమాట. అది చాలు మనకి. ఎప్పుడు కూడా వయోవృద్ధులైన, జ్ఞానవృద్ధులైన నమస్కారానికి ప్రతి నమస్కారం చచ్చినట్టు చేస్తాడు. ఆ క్షణంలో మన శత్రువైనా సరే వాడి మనసు ఆ క్షణంలో ఒక చిన్న ఒక క్షణకాలంలో 1000 వంతు అనుకోండి, వాడి మనసు మారుతుందంట. ఆ బ్లెస్సింగ్స్ మనకి సరిపోతుందన్నమాట. ఎందుకు చెప్పాలండి, ఇందులో మళ్ళీ ధర్మరాజు ఉదాహరణ ఇక్కడ వచ్చింది మళ్ళీ. భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయినప్పుడు భీకరంగా జరుగుతుంటే, ఒకరోజు యుద్ధం జరిగినాక దుర్యోధనుడు అంటాడు, పితామహ, మీరు పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ పాండవులు మీ ధాటికి నిలవగలిగే వాళ్ళ, ఈ పాటికి యుద్ధం క్లోజ్ అయిపోయేది. కాబట్టి మీరు ఎక్కడో పాండవుల యొక్క మీద ఒక ప్రేమాభిమానాలు కురిపిస్తూ మీరు వ్యవహారాన్ని ఇలా తాత్సారం చేసి వాళ్ళని మీరు చంపటం లేదు అని చెప్పేసి కొంచెం నిందాపూర్వకంగా మాట్లాడితే, భీష్ముడు కోపం వచ్చి రేపటి పోరులో వాళ్ళని చంపి తీరుతాను నాయన అని చెప్తాడు అన్నమాట. చంపి తీరుతానని చెప్తే దుష్ట చతుష్టయం ఆనందించింది. ఈ విషయం పాండవులు చేరేటప్పుడు పాండవుల్లో ఒక రకమైన అలజడి మొదలైంది. అమ్మో, తాతగారు రేపు పొద్దున మనం చంపేస్తానంటున్నారు, ఎలాగూ ఏంటని చెప్తే కృష్ణుడు అంటారు, కంగారు పడకండి అని చెప్పేసి ద్రౌపదిని తీసుకుని భీష్ముడి శిబిరానికి వెళతాడన్నమాట. వెళ్ళగానే, అమ్మ నువ్వు వెళ్ళగానే భీష్ముడి యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసేయమ్మా అంటాడు. ఆమె అలాగే చేసేసింది. చేస్తే అంటే జ్ఞానవృద్ధులకి నమస్కారం పెడితే ఎలా ఉంటుందో చూడండి. మరి అప్పటికి ఆయన ఏం చేశాడు? చంపుతానని ప్రతిజ్ఞ పూనాడు. కానీ ఈవిడెళ్ళి పాద నమస్కారం చేయగానే ఏమన్నాడంటే, అఖండ సౌభాగ్యవతి భవ అని దీవించేశాడు. దీవించేసి చిరునవ్వు నవ్వి అన్నాడు, అమ్మ శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు కదా నీతో అని అంటాడు. అంటే ద్రౌపది అవును తాతగారు అంటది. శిబిరం బయట ఉన్నాడు ఆయన అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు శిబిరం బయట ఉన్నాడు అనగానే చూడండి, భీష్ముడు బయటకు వస్తాడు. భీష్ముడు బయటకు వచ్చి, నీ శక్తియుక్తులు నాకు తెలుసు కృష్ణ, ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. అంటే అక్కడ ఆయన తప్పు చేసినట్లుగా ప్రూవ్ అవ్వదు అనమాట. ఇక సరే, నేను పాండవుల జోలికి రాకుండా ఉండడానికి ఒక విధమైన మార్గాన్ని సూచిస్తాడు. ఆ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారనమాట. అనుసరించిన తర్వాత ఒక మాట చెప్తాడు కృష్ణుడు, అమ్మ ద్రౌపదిని వెంట పెట్టుకుని కృష్ణుడు బయలుదేరి వెళ్ళిపోతుంటే భీష్ముడు
చూసావా ద్రౌపది, భీష్ముడికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు మళ్ళీ. కాబట్టి అని చెప్పేసి కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇలాగే ప్రతిరోజు అర్థం చేసుకోవాలి. ఇక్కడ భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర తదితర పెద్దలకు సదా నమస్కరిస్తూ ఉండు. ఇక్కడ భీష్ముడు పవిత్రుడు, ద్రోణుడు పవిత్రుడు, మరి ధృతరాష్ట్రుడు. అందుకని ఇక్కడ జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు అనే భేదం మనం చూడకూడదు. వయసు కన్నా గౌరవం ఇవ్వాలి మనము. కాబట్టి దీనికి ఈ బుద్ధులు రావాలంటే పెద్దలు కూడా ఆచరణలో ఉండాలి, ఆచారహీనులు కాకూడదు అని చెప్తూ ద్రౌపది అలాగేనంటూ కృష్ణుడికి నమస్కరించింది. అలాగే అని కృష్ణుడు అంటాడు, ద్రౌపది లాగా దుర్యోధన దుశ్శాసనుల భార్యలు కూడా పెద్దలకు నమస్కరించి ఉంటే బహుశా కురుక్షేత్ర సంగ్రామం ఆగిపోయి ఉండేది కదా. నమస్కారానికి, పెద్దల ఆశీర్వచనానికి అంతటి మహత్తు ఉన్నది అని చెప్తారు అన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత భీష్ముడి యొక్క ఇంచుమించుగా ఆల్మోస్ట్ మీకు ఉపదేశం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు మనకు అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత అంతిమ సందేశం ఏంటంటే, నాయన ధర్మజ, నువ్వు అజాత శత్రువు కదా, అహింస, సత్యము, అక్రోధము, దానము, ఈ 4ంటిని బట్టి నువ్వు చక్కగా ఆచరణలో పెట్టినాయన అని చెప్పి సత్పురుషులను సేవిస్తూ ఉండు. సత్పురుషులు ధర్మాత్ములు నడిచే మార్గము శ్రేయోదాయకము, వారి నడవడి మంగళకరంగా ఉంటుంది అని చెప్పి బోధిస్తాడనమాట. కాబట్టి ధర్మ మార్గంలో చరిస్తూ ఉండు, యజ్ఞాలు చేస్తూ ఉండు, దానాలు ఇస్తూ ఉండు. కాబట్టి ఉత్తరాయణం రాగానే కనిపించిన ఆయన అని చెప్పేసి నువ్వు రాజ్యానికి వెళ్ళిపో, పట్టాభిషిక్తుడు వైపు రాజ్యాన్ని పరిపాలించు, ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే నువ్వు రా నా దగ్గరికి అని చెప్తాడు అనమాట. అని చెప్పి తర్వాత ధర్మరాజు వెళ్తాడు. ధర్మరాజు బయలుదేరి వెళ్ళిపోతాడు. యుద్ధరంగంలో మరణించిన వీరులకి, భార్యలకు, వైధవ్యం పొందిన ఇతర స్త్రీలకు దానాలు చేసి చనిపోయిన వారికి తర్పణలు వదలడం, ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేసేస్తాడు. ఇంకా భీష్మ నిర్యాణం ఆఖరిది అనమాట. భీష్మ నిర్యాణం ఇక్కడ ఏకైక దైవము ఎలాగు అనేది ఇందాక ఒక మహానుభావుడి గురించి మీరు చెప్పారు, కోవెలమూడి నారాయణమూర్తి కదా ఆయన, నారాయణరావు. ఆయనకు కూడా నేను ఆత్మీయ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన గురించి విన్న తర్వాత నాకు ఒక చిన్న విషయం, ఒక చిన్న కథ చెప్పాలనిపించింది అనమాట. అంటే ఒక వృద్ధ సాధువు ఉండేవాడట. అంటే భగవంతుడిని నమ్ముకుంటే ఎలా ఉంటాయి, ఇంతమంది ఎంత గొప్పగా చెప్పారంటే ఆయన ఎంత సేవ చేసుకున్నాడు, ఎంత మనసావాచ కర్మన స్వామిని నమ్మాడు అనేది. ఒక వృద్ధ సాధువు ఉండేవాడట. అతడు భిక్షాటన చేస్తూ బ్రతికుండేవాడు, నిత్యం మంచి కర్మలనే చేస్తూ సదా దైవస్మరణ ఉండేవాడు అనమాట ఆయన. ఒకసారి అతను వీధిలో పోతుంటే పైన బాల్కనీలో ఉన్న ఒక వేషి ఏం చేసిందంటే తాంబూలం నవ్వులుతూ ఆ తమలపాకును ఊసింది ఈయన మీదకి. ఒకసారి పైకి చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. ఆయన ఏం పట్టించుకోడు. పట్టించుకుంటే చూడండి, దుర్మార్గులకు అహంకారం ఎలా ఉంటుంది, ఆయన నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని చెప్పి అది ప్రియుడికి కంప్లైంట్ చేస్తాడు, నన్ను పట్టించుకోకుండా వెళ్ళాడని. అప్పుడు ఈ ప్రియుడు ఏం చేస్తాడంటే ఒక దుడ్డు కర్ర పట్టుకుని వెళ్ళి ఆ సాధువుని బాగా కొడతాడు, హింసిస్తాడు. ఆయనకి రక్తం వస్తుంది. అయినా సరే ఆయన ఏం చేస్తాడంటే ఏమీ మాట్లాడకుండా తన తపస్సులో నిమగ్నం అయిపోతాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ వేశ్య ప్రియుడు పుట్టి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు, ఇంటి మెట్లు ఎక్కుతున్నప్పుడు వాడు జారి కింద పడి గాయాలయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వేశ్య స్త్రీ వెళ్ళి, మహాత్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పాదాల మీద పడుతుంది. అప్పుడు ఇక్కడ వినండి మీరు, దానికి సాధువు బదులుగా ఏం చెప్తాడంటే, ఓ మహిళ, మధ్యలో పోరాడడానికి నువ్వు నేను ఎవరు? ఇది మన పోరు కాదు. ఈ పోరు మనల్ని ప్రేమించే వారి మధ్యది. ఎలాగైతే నీ కష్టం నీ ప్రియుడు సహించలేకపోయాడో, అలాగే నా కష్టం కూడా నన్ను ప్రేమించేవాడైన నా ప్రభు సహించలేకపోయాడు. ఎప్పుడో ఓసారి నీ ఇంటికి వచ్చే ప్రియుడి కన్నా ప్రియుడే నిన్నే అంతగా ప్రేమిస్తుంటే, ఎప్పుడో ఒకసారి నీ ఇంటికి వచ్చే ప్రియుడే నిన్ను అంతగా ప్రేమించగలిగినప్పుడు నా ప్రభు నిత్యం నాతోనే ఉండి నా మేలు కోరుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా అతని శరణు కోరు. కాబట్టి నిత్యము మంచి కర్మలు చేస్తూ అతని ప్రేమను పొందు అని చెప్తూ, కర్మే ఫలి, మనం మంచి కర్మలు చేస్తే తిరిగి మంచిని, చెడు కర్మలను చేస్తే తిరిగి చెడుని పొందక తప్పదు. ఇప్పుడు మీకు ఏకైక దైవం ఎవరు, నువ్వు ఎవరిని అన్యదా శరణం నాశనం, ఎవరిని అనుకోవాలంటే శ్రీ మహావిష్ణువుని అని చెప్పినట్టుగానే ఇక్కడ చూడండి, ఆయన భారమంతా భగవంతుడి మీద వేసేస్తే అతనికి ఫలితం ఎలా వచ్చిందో చూడండి. నన్ను ప్రేమించేవాడు నా తరపున పోరాడతాడు, నిన్ను ప్రేమించేవాడు నీ తరపున పోరాడాడు. ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రియుడి మీద నీకెంత ప్రేమ ఉంటే మరి నిత్యం ఆరాధించే నా మీద ఆ భగవంతుడికి ఎంత ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి
అటువంటి మహనీయులు నిజంగా మీరు అంతమంది ఆయన గురించి చెప్తుంటే నేను అంత పూర్తిగా విన్నాను. అటువంటి ధన్యజీవుల్ని నిజంగా మనం స్మరించుకోవాలి. అయిపోయిన తర్వాత భీష్మ నిర్యాణం అండి. భీష్మ నిర్యాణం అయితే సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు. భీష్ముని దర్శించడానికి ధర్మరాజు బయలుదేరాడు. భీమార్జున నకులు సహదేవులు బయలుదేరారు. శ్రీకృష్ణుడు, కుంతి, గాంధారి, తర్వాత పురోహితుడు ధౌమ్యాచార్యులు వారు వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు. ఆయన ఏంటంటే భీష్ముడు అంటే ఏంటంటేనండి, బహిరంతః శత్రువునాం బహిహేతు భీష్మ. అంటే బాహ్య శత్రువులకి అంతఃశత్రువులు కూడా బహిహేతు అయినవాడు భీష్ముడు. అంటే ఆయన బాహ్య శత్రువులు నిరోధించాడు, అట్లాగే కామ క్రోధ మోహలోభ మదమాచరణ అంతఃశత్రువులు కూడా నిరోధించాడు. కాబట్టి ఆ అంతఃశత్రువులకి భయం ఏంటంటే ఆయన అంటే అవి దరిచేరవు. అలాగే బాహ్య శత్రువులు కూడా ఆయన అంటే భయం పడేవాళ్ళు అనమాట. అటువంటి భీష్ముడు ఏం చేశాడంటే పవళి అంపశయ్య మీద పడి ఉన్నాడు అనమాట. అక్కడ దేహం నుండి రక్తం అంతా కారిపోగా భీష్ముని దేహము శరశయ్యపై ఉన్నది. కాబట్టి నిష్క్రమించేందుకు ఇంకా సిద్ధంగా ప్రాణోత్క్రమణ సమయం ఆసన్నమైపోయింది. ధర్మరాజు మెల్లగా భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రాణం పోయేటట్టుగా ఉంది, ఏ క్షణమైన పోవచ్చు. ధర్మరాజు గాంగేయం దగ్గరగా వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేశాడు. మర్యాదలు చూడండి చేసి, తాతయ్య నేను ధర్మరాజును వచ్చాను, నా యొక్క నమస్కారాలు స్వీకరించు అని చెప్పి, సూర్యదేవుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు కదా అని చెప్తే భీష్మాచార్యుడు మెల్లగా కళ్ళు తెరిచి అంటాడు, అందరినీ ప్రేమతో పరీక్షించాడట. ఒకసారి చూసి ధర్మరాజును దగ్గరగా తీసుకుని చేతిని పట్టుకుని అన్నట, మనోడా ధర్మపుత్ర, అందరినీ తీసుకొచ్చి నాకు నేత్రానందాన్ని కలిగించావు నాయన, నాకు మహదానందంగా ఉంది నాయన అని చెప్పి ధృతరాష్ట్రుడి పక్కకి తిరిగి ఓదార్పు పలుకుతాడు. ధృతరాష్ట్ర, పెద్దల ద్వారా ఎంతగానో శాస్త్రాన్ని శ్రవణం చేశావు, ధర్మ సూక్ష్మాలు నీకు బాగా తెలుసు. కాబట్టి పుత్ర వియోగాన్ని, బంధునాశనాన్ని మనసులో పెట్టుకుని బాధపడక, జరిగే వాటిని నువ్వెవరు ఆపలేరు. యుధిష్ఠరుడు ధర్మపరాయణుడు, నీ అందు భక్తి ప్రేమలు కలిగి ఉంటాడు. నీ శేష జీవితానికి ఏమి ఇది లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. చక్కగా నిన్ను చూసుకుంటాడు. పుత్రవాత్సల్యంతో నువ్వు ఆయన్ని చూడు, పితృవాత్సల్యంతో నిన్ను చూసుకుంటాడు అని చెప్పేసి, వాళ్ళు కూడా నీ బిడ్డలే కదా, పాండుపుత్రులు నీ బిడ్డలే కదా, కాబట్టి వారిని ప్రేమిస్తూ వారి సేవలతో తృప్తి పొందని ధృతరాష్ట్రుడికి చెప్పి మళ్ళీ శ్రీకృష్ణుడి పక్కకి తిరిగి అంటాడు, ఇదే త్వమేవ మాతాచ పితా త్వమేవ అన్నట్టుగా, నీవే నా శక్తి స్వామి, నువ్వే నా భక్తి, ధర్మం ఉన్న చోటే నీవు ఉంటావని, నీవు ఉన్న చోటే విజయం ఉంటుందని అనేక సార్లు నేను దుర్యోధనుడికి వినిపించాను, కానీ వాడు నా మాట వినలేదు, అందరినీ సాగనంపాడు, తాను పోయాడు. కృష్ణ, నీవే గతి నమ్మిన పాండవుల మటి సదా రక్షించు ప్రభు, వాటిని మటి చేయిపెట్టి వదలక నువ్వు అని చెప్పిన తర్వాత కృష్ణ భగవానుడు విని తన తర్వాత ఏం చేశాడంటే ఒకసారి దివ్య దర్శనాన్ని భీష్మాచార్యుడికి అనుగ్రహిస్తాడు. దివ్య దర్శనం అనమాట. అంటే శంఖ చక్ర గదా పద్మాలతో దివ్య దర్శనం ప్రసాదిస్తూ సాక్షాత్కరించితే అప్పుడు భీష్ముడు అమితానందంతో చెప్తాడు, గదాధారి నీకు నా ప్రణామాలు, అచ్యుత ఎవ్వరూ లేనివాడిని. ఇదండి భగవంతుడి దగ్గర ఏమన్నారంటే, అచ్యుత ఎవ్వరూ లేనివాడిని, నిన్నే సర్వస్వంగా భావించిన వాడిని, నన్ను కృపచూడు, పుండరీకాక్ష నన్ను రక్షించు, నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను, నీవు అనుమతిస్తే నేను దేహత్యాగం చేస్తాను. కృష్ణ, నీ ఆజ్ఞతో నేను పార్థివ శరీరాన్ని వీడి పరమగతిని పొందుతాను అని అన్నాడు భీష్ముడు. అంటే మహాత్మా కృష్ణుడు చూడండి ఎంత గొప్పగా పలుకుతాడు, భీష్మ నీవు పవిత్ర మూర్తివి, ఏ పాపము ఎరుగని మహితాత్ముడివి, పితృభక్తి కలవాడివి అని చెప్తూ అద్భుతమైన మాట మాట్లాడతాడండి. మృత్యువు ముకుళిత హస్తాలతో నీ ముందు నిలబడి ఉందయ్యా, నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకు నిన్ను తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోతుంది. ధన్యజీవి భీష్మ, నీ జన్మ ధన్యం అయిపోయింది, నువ్వు కృతకృత్యుడు అయ్యావు అంటాడు. మనం చాలా మంది వాడతామండి ఈ పదాన్ని. ఆయన కృతకృత్యుడు అయిపోయాడు. కృతకృత్యుడు అంటే చేసిన పనిలో విజయం సాధించడం కాదు, ఏది చెయ్యాలో అది చేసి ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా చేసిన కార్యక్రమాల్లో సఫలీకృతుడయ్యాడని, కృతకృత్యుడు అని, చేయవలసిన దాంట్లో ఫలితం సాధించాడని. కాబట్టి నీకు నా అనుజ్ఞ అయింది, ఇక నీవు అష్టవసువుల్లో చేరిపో అని చెప్తాడనమాట. అప్పుడు భీష్ముడు నేత్రాలు మూసేసి మనస్సుని ధ్యానమగ్నం చేసి ఏం చేస్తాడంటే, ప్రాణశక్తుల్ని భీష్ముడు విరమింప చేస్తూ ఉంటేనంట, ప్రాణశక్తులని వెనక్కి లాగుతుంటానంట, ఏ అవయవంలో బాణాలు ఉన్నాయో ఆ అవయవాల్లో బాణాలు రాలిపోతున్నాడు. ఇంకా ప్రాణశక్తి లేకపోతే ఆ అవయవాలు తోళ్లాగా అయిపోయింది అనమాట. ఆ బాణాలు వేలాడిపోతున్నాయి అనమాట, రాలిపోతున్నాయి. కాబట్టి అక్కడ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని భీష్ముడి యొక్క ఆత్మ విద్యుల్లతలా పాకిందట. పాకి గగనాన్ని చేరి అంతర్ధానమైంది. ఇది రంధ్రాన్వేషణ అంటారు.
చాలా మంది ఈ రంధ్రాన్వేషణని చాలా అసహ్యకరంగా వాడడం కూడా విన్నానండి నేను. ఎవరి దగ్గర తప్పులు వెతకడానికి ఆ రంధ్రాన్వేషణ చేస్తాడండి అంటాడు. అసలు ఆ పదం వాడొచ్చండి. రంధ్రాన్వేషణ అంటే యోగులకు, మహర్షులకు, ఉత్తములకి ఏమవుతుందంటే ప్రాణోత్క్రమణ ఎలా జరుగుతుందంటే బ్రహ్మరంధ్రం ద్వారా పైకెళ్తుందంట. అంటే ఈ ప్రాణ శక్తులన్నీ కూడా ఆ బ్రహ్మరంధ్రాన్ని ఎతుక్కుంటూ ఆ రంధ్రం దగ్గరికెళ్ళి అక్కడి నుంచి పైకెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోతాయి అన్నమాట. అది రంధ్రాన్వేషణ అంటే. ఈ విధంగా ఆయన భీష్ముడి దేహంలోకి నుంచి ప్రాణాలు బయటికి వెళ్ళిపోయినాయి. అయిపోయిన తర్వాత శ్వాస నిలిచిపోయింది. నేత్రాలు మూతబడిపోయినాయి. కాబట్టి అప్పుడు దేవతలు సుమవర్షాన్ని కురిపించేశారంటండి. దేవవాద్యాలు సునాదం వినిపించేసాయంట. కాబట్టి భీష్ముడి యొక్క మరణము ఆయన జీవితాన్ని గురించి మహాద్భుతమైన దేవతలు కొనియాడారు. తర్వాత దహన సంస్కార, అగ్ని సంస్కార కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి. ఆయన చేయవలసిన మర్యాదలన్నీ చేస్తారు. చేసిన తర్వాత శిరస్సు వైపు నకుల సహదేవులు ఉంటారు. చరణాల వైపు ధృతరాష్ట్ర ధర్మరాజు నుండి భౌతికాయాన్ని భక్తితో మోస్తూ తరలిస్తుంటారు. భీమార్జునులు ఏం చేస్తారంటే ఇరువైపులా నిలబడి శ్వేత ఛత్రాలు శ్యామరాలతో విసురుతూ నడుస్తుంటారు. యూచుడు అంటే ధృతరాష్ట్రుడి కొడుకు అన్నమాట. యూచుడు శ్రేష్టమైన ఛత్రం పట్టుకుని మెల్లగా నడుస్తుంటాడు. మంత్రయుక్తమైన తంత్రమంతా ధౌమ్యుడు నడిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా గంగానదుడు భీష్ముడి యొక్క పుణ్య తనువుని చితిపైన పెట్టేసి తర్వాత మంత్రోచ్చారణల మధ్యన కుండల్లో నేతిని పోస్తూ చితికి నిప్పు పెట్టారు. ఈ విధంగా భీష్మ నిర్యాణం అయిపోయిన తర్వాత ఆయన అగ్ని సంస్కారం చేసిన తర్వాత వీళ్ళు గంగా నదులకు స్నానాలకు దిగుతారు. వీళ్ళు ఇక్కడ జాహ్నవి ప్రవేశం అంటే రంగ ప్రవేశం తల్లి ఎప్పుడైతే భీష్ముడి యొక్క అంతిమ శ్వాస వదిలాడో అప్పుడు గంగా జలం యొక్క ఒరవడి తగ్గిపోయిందటండి. వ్యాస భగవాన్ చెప్పాడు. గంగా యొక్క అలజడి తగ్గిపోయి ప్రవాహ వేగం తగ్గిపోయి మందర స్థాయిలో వెళుతుందట. అంటే పుత్ర మరణంతో ఆవిడ కదిలిపోయింది అనమాట. వచ్చి గంగానది పవిత్ర జలాలని ఒక స్త్రీమూర్తి పైకి లేచిందట. లేచి తడబడి అడుగులతో ముందుకు వస్తున్న ఆ తల్లి నేత్రాల నుండి అశ్రువులు ధారలుగా వచ్చేస్తున్నాయంటండి. కాబట్టి ఆవిడ ఎవరో కాదు, గాంగేయుని మాతృమూర్తి గంగాదేవి అని అందరికీ అర్థమైపోయింది అనమాట. కాబట్టి అంటుందంట ఆవిడ, త్యాగానికి వన్ని తెచ్చిన నా చిట్టి తండ్రిని చితికి అప్పగించేశారా? స్వార్థమే తెలియని సాధు పురుషుని చివరిగా సాగనంపేశారా మీరు? కాబట్టి అసమాన వీరుడైన నా బిడ్డ అంపశయ్యపై పండుకొని ఉంటే ఆ దారుణమైన దృశ్యాన్ని చూడలేక నా కడుపు కడలిగా మారింది అంటూ రోధించిందండి జాహ్నవి. అప్పుడు శ్రీకృష్ణుడు అంటే అమ్మా గంగాదేవి దుఃఖించకు, నీ కుమారుడు భీష్ముడు మోక్షాన్ని పొందాడు తల్లి. మోక్షరూపుడైన వారి కొరకు విలపించకూడదు భాగీరథి. ఆయన ఎవరు చంపలేదమ్మా, ఆయన చంపడానికి ఎవరికి శక్తి సరిపోతుంది? ఇంద్రుడు కూడా భీష్ముడిని సంహరించలేడు. ఆయన స్వచ్ఛంద మరణం అని తెలిసి ఎవరో చంపేశారని అంటావింటమ్మా నువ్వు. కాబట్టి ధనంజయుని యొక్క దివ్యమైన శరాలతో నిర్మింపబడిన అంపశయ మీద ఆయన పడుకుని ఉన్నాడు. భౌతిక దేహాన్ని త్యజించాడు, పుణ్యకాలం రాగానే త్యజించాడు. కాబట్టి ఆయన యొక్క నిర్యాణం అనితర సాధ్యం అమ్మా, నువ్వేమీ బాధపడుకో అని ఓదార్చాడు. వ్యాసదేవుడు కూడా ఓదారుస్తాడండి. కానీ ఇక్కడ చివరిలో ఒక ఇది నేను చదువుతాను, దీంతో క్లోజ్ అయిపోయిందంట. ఇంత అయిపోయింది. భీష్ముడి యొక్క అంతిమ శ్వాస సంస్కారం అన్ని అయిపోయినాయి. గంగాదేవి వచ్చింది, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత భీష్ముని వ్యాస భగవానుడు మాటలు భీష్ముని స్థితిని తదేకంగా చూసి వెనుతిరిగి మెల్లగా నడుస్తూ గంగమ్మ గలగల పారే గంగా జలాలలో విలీనమైపోయింది. కాబట్టి ఇటు అగ్నికి ఆహుతి అయిన తనయుడు, అటు జలాలలో అదృశ్యమైన తల్లి, ఈ వచ్చిన పరివారంతో ఏం చేస్తున్నారంటే ఇటు అగ్నికి ఆహుతి అయిన భీష్ముడిని చూస్తున్నారు, అటు జలాలలో మెల్లగా ప్రవేశించే గంగామాతను చూస్తున్నారు. కాబట్టి అటు ఇటు చూస్తూ ఎటో పోయిన మనస్సులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో చేష్టలుడిగి గంగా తీరంలో నిలబడిపోయారు అంత్యక్రియలకు హాజరైన పరివారం అంతా. వీళ్ళు అటు భీష్ముడి వంక ఇటు గంగాదేవి వంక చూస్తుంటే వీళ్ళ మనసులో ఎటో వెళ్ళిపోయిన మనస్సులను తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు లీనమైపోయారట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే అనుశాసనిక పర్వం సమాప్తి అయింది. నెక్స్ట్ అశ్వమేధ పర్వం. అయితే మొన్న నాకు చక్కని ధర్మ సందేహాలు ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు, గురువు శ్రీ ఎంఎల్ఎన్ గారు 2 ధర్మ సందేహాలు ఉన్నాయి. అవి ఇవాళ సమయం లేదు కాబట్టి ఆ రెండిటికి సమాధానం, సరైన సమాధానం నేను కొంచెం సంపాదించుకున్నాను. ఆ రెండిటికి రేపు అశ్వమేధ పర్వంకి ఆ సమాధానాలకి కనెక్షన్ ఉంది. కాబట్టి అశ్వమేధ పర్వం ప్రారంభంలోను మధ్యలోను ఆ 2 ధర్మ సందేహాలకి చక్కని సహేతుకమైన వివరణ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జై సాయిరామ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేదికనిచ్చిన శ్రీ ఎంఎల్ఎన్ గారికి, ఇంతవరకు ఓపికగా ఉన్న
సాయి సోదరి సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్.